తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్ నౌ ఐఎమ్ విత్ కండల వీరుడు విశ్వ. ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 24th year. 24 years. మీలో నాకు నచ్చింది ఏంటంటే డార్లింగ్, ఆ స్ట్రగ్లింగ్ స్టేజ్ అని పోయితే ఎట్లా ఏమన్నా సరే సార్ ఓకే సార్ అని ఇట్లా ఉండడం. ఎంత బాధ వేసినా మొహం మీద స్మైల్, ఆ బాధలో ఎట్లయితే స్మైల్ ఇచ్చినావు నువ్వు, ఈరోజు అంత సక్సెస్ అయినా నీ మొహం మీద అదే స్మైల్ ఉండాలి. అదే ఇంపార్టెంట్. ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కానీ మన క్యారెక్టర్లనే మనం కాపాడుతుంది, ఇంకే మిగతా ఏది కాపాడుతుంది. నాకు ఏదైనా అయితే మాట సహాయం చేసేవాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు, డబ్బు సహాయం చేసేవాళ్ళు వేలల్లో ఉన్నారు. అన్న ఒక 10 కోట్లు కావాలంటే ఏంటి రీజన్ అడగకుండా తెచ్చిపెట్టేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. వీళ్ళని సంపాదించుకున్నాము, మనకి అంతకన్నా ఏం అక్కర్లేదు. రామ్ చరణ్ గారిని కలిసావా? ఒకసారి డైలాగ్ చెప్పవా ప్లీజ్? ప్రెసిడెంట్ గారు మీ శక్తులు కొమ్మాట చెప్పండి. కుమార్ బాబుకి సిట్టి బాబు అని తమ్ముడున్నాడు, వాడిని ముట్టుకోవాలంటే ముందు సిట్టి బాబు గడికుండక ఇద్దాటెళ్ళాలని చెప్పండి. ప్రెసిడెంట్ గారికి నేను మొత్తం చెప్పేశాను చెప్పండి. ఓ మీ డైలాగ్ అది మీ తమ్ముడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగ్గుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగపడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గుండాయుధానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీదంతో వచ్చినా పూటకొస్తావని లెక్కన పోటీకి బలవుతాయి. తీరంలో కెరటాలో ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఎలా వచ్చింది అసలు లైఫ్ లోకి? నా ఫ్యాన్. ఒకరోజు మెసేజ్ చేసిన ఫేస్బుక్ లో, హాయ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఐ లవ్ యువర్ బియర్డ్ అండ్ బైసెప్స్ అని నా ఫస్ట్ మెసేజ్. అప్పుడే నేను వేరే బ్రేకప్ మూడ్ లో ఉండే. నేను ఆల్రెడీ నీకు బ్రేకప్ ఉందా? సరిపోయింది పో. 3 years ఒక అమ్మాయితోని, 5 years ఒక అమ్మాయితోని, అంతే కదా, 8 years. నాకేం తెలుసు, అంతే కదా. అంటే మీ స్టోరీ నాకేం తెలుసు, అంతే కదా. ఓరే ఏదన్నా సందర్భాలు మంచిగా 4 గోళ్ల మధ్య కూర్చొని బాధపడి ఏడ్చిన సందర్భాలు? సమ్ పీపుల్ వల్ల నన్ను మొత్తం డౌన్ చేసేసారు. నాకు ఏ ఆపర్చునిటీస్ రాకుండా ఆ సిచ్యువేషన్ ఒకసారి ఫేస్ చేసిన నా లైఫ్ లో. తొక్కేశారా రాజకీయంగా? నా తమ్ముడు సందీప్ అండ్ థింక్ వాడు ఈ లాక్డౌన్ లో ఐ లాస్ట్ హిమ్. ఆ టైం ఎట్లాంటి టైం అంటే రేషన్ షాప్ బియ్యం ఉంటాయి కదా, అలాంటి ఫుడ్ తిని కూడా ఉన్న రోజులు. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాం, వర్కర్స్ రాకపోతే నేను ప్లేట్స్ కూడా కడుగుతుండే. ఇంత బాగా చూసుకున్న తమ్ముడు చనిపోయాడు కదా, తర్వాత ఆ లోపం బాగా తెలిసిందా నీకు? ఆ ఆపర్చునిటీస్ పక్కకు పోతే నా బ్యాక్ బోన్ కూడా తీసుకోవాలి అంటే పోయిన నా ఫీలింగ్ వచ్చింది దానికి. ప్లీజ్ కొంచెం ఎక్సర్సైజ్ చేయరా, హెల్తీగా ఉండాలి, నువ్వు మంచిగా కావాలి అంటే అన్న సరే అని చెప్పి నెక్స్ట్ కాల్, లాస్ట్ కాల్ అది ఉంటుంది అన్న, నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన, నేను కొంచెం ఎక్సర్సైజ్ చేస్తా అన్నాడు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ కండల వీరుడు విశ్వ. హాయ్ విశ్వ. హాయ్ రోషన్. అసలు ఎలా ఉన్నావు అని అడగక్కర్లేదు. కొంతమందిని చూస్తే ఆ కట్అవుట్స్, అక్కడ సల్మాన్ ఖాన్, ఇక్కడ ఆంధ్రాకి తెలంగాణకి సల్మాన్ ఖాన్ మనవుడు అనమాట. సో చాలా కష్టం ఒక బాడీని ఇన్ని ఇయర్స్ నుంచి ఇలా మెయింటైన్ చేయటం, ఇంత డెడికేటెడ్గా. సినిమా వాళ్ళు ఏంటంటే మంచి ఫుడ్ ఉంటారు, ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుంది, ఆపలేము, పార్టీస్ ఉంటాయి, మంచిగా తాగటం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అందుకని షేప్ అవుట్ అయిపోతారు పాపం వెంటనే. అది వాళ్ళ తప్పు కాదు పాపం, సర్కిల్ తప్పు. కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు, కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు. బట్ ఇన్ని ఇయర్స్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నావు. రియల్లీ నీ హార్డ్ వర్క్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్. థ్యాంక్ యూ. సూపర్. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 24th year.
24 years. 2002 ఎంట్రీ, సో ఇట్స్ 2026, 24 years. ఏజ్ లో వచ్చావు? 10th కంప్లీట్. సో కాలేజ్లో ఉన్నప్పుడు ఓకే ఎంట్రీ ఇచ్చిన. ఓకే. సో ఇట్స్ బిన్ లైక్ 24 years. ఫిలిమ్స్తోనే నేను ఎంటర్ అయినా. అంటే నేను ఫస్ట్ మూవీ వచ్చింది విద్యార్థి, కానీ విద్యార్థి కన్నా ముందు పెళ్లి కోసం అని ఒక మూవీ ఉన్నది. ఆ మూవీలో నేను యాక్ట్ చేసిన. సాయి కిరణ్ అన్న ప్లస్ ఇంకొక అన్న ఉంటుండే, ఇద్దరు హీరోస్ ఉండే. దానిలో నేను ఎంట్రీ ఇచ్చిన అనమాట. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. సో నా ఫిట్నెస్ అంటే స్పోర్ట్స్ అయితే చిన్నప్పటి నుంచి ఆడినా, బట్ ఈ ఫిట్నెస్ వచ్చేసి బాడీ పెంచాలి అదని చేసి 2002 నుండి స్టార్ట్ చేసిన బాడీ చూసి అనిపించింది. స్టార్టింగ్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ముందే డార్లింగ్ నువ్వు అన్నావు అంటే అక్కడ సల్మాన్ ఖాన్ సార్ ఆయన అని అన్నావు కదా, ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఆయన సిల్వెస్టర్ స్టాలిన్ సార్, సూర్య సార్. సో సల్మాన్ సార్ అంటే బాగా ఇష్టం. అంటే ఈ కొన్ని ఇయర్స్లో నేను ఎంత మెయింటైన్ చేస్తున్నా అంటే సల్మాన్ సార్ కొన్ని సంవత్సరాల నుంచి ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ కంప్లీట్ ఇండస్ట్రీ మన ప్లస్ వాళ్ళందరికీ. సో రితిక్ రోషన్ సార్కి ఉండనివ్వండి, ఇప్పుడున్న బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ మన జూనియర్ ఎన్టీఆర్ అన్నకు కానీ ఎవరు మీకు ఇన్స్పిరేషన్, ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అంటే సల్మాన్ సార్ అనే చెప్తారు. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్యాన్ అని చెప్పలేను, అంటే అడ్మైర్ చేస్తా ఆయనని. ఆయనలాగా ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటాను అనమాట. అండ్ ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా, ఆ ఇంటర్వ్యూలో నువ్వు ఫస్ట్ అన్న డైలాగ్ చూసి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే మనస్ఫూర్తిగా అయితే అనుకుంటాం కదా, అది కొన్ని వేరే వాళ్ళ నోటి నుంచి వస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. సో సల్మాన్ సార్ అంటే నేను ఆయనకు పెద్ద ఫ్యాను. నేను సీసీఎల్ ఆడాను కానీ ఇంతవరకు వెళ్ళి ఆయనతో ఒక ఫోటో దిగలేదు. అవునా? ఎందుకు అంటే సోహెల్ ఖాన్ వాళ్ళ బ్రదర్ కదా, అదే వస్తుంటారు. నేను కలిసా సల్మాన్ గారిని 3 times. సో నేను సీసీఎల్ టైంలో ఇప్పుడు ఇంతమంది కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, వెళ్ళి నేను ఇట్లా కలిస్తే ఆ ఫ్యాన్లో కన్నా అవుతా. ఎప్పటి నుంచో కోరిక ఉంది. అంటే సీసీఎల్ అయినా కానీ సీసీఎల్ ఆడుతున్నప్పుడు బాగా స్కోర్ కొడితే అరే వెల్ డన్ విశ్వ అన్నట్లేమో ఎప్పుడన్నా అంటాడేమో, అప్పుడు వెళ్ళి కలుద్దాం సార్, కొన్ని ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని కలుద్దామని, ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్దామని, ఇంకా ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. అరే నాకు ఇట్లాంటి ఒక ఫ్యాన్ ఉన్నాడరా అనే ఫీలింగ్ వస్తుందని. సో ఆయన ఇన్స్పిరేషన్ నాకు, అండ్ సూర్య సార్ అండ్ సిల్వెస్టర్ స్టాలిన్ సార్. 24 years అయిన ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సీరియల్స్ సక్సెస్ఫుల్గా చేసావు, కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేసావు. ఇంకొక 20 years ఇండస్ట్రీలో ఉండే అంత ఎనర్జీ ఉంది, అంత ఫిట్ మెయింటైన్ చేస్తున్నావు, అంత ఎనర్జీ నీ దగ్గర ఉంది కూడా. కానీ ఎందుకని ఒక్కసారిగా ఇండస్ట్రీ నిన్ను వదిలేసిందా? మంచి ఆఫర్స్ ఇవ్వక, లేకపోతే నువ్వే ఏంటి లైఫ్ ఇట్లా అయిపోయింది, నేను ఎందుకు వెయిట్ చేయాలి, లైఫ్ అంటే ఫ్యామిలీ పిల్లలు పెరిగిపోతున్నారు కానీ ఇండస్ట్రీలో అనుకున్నంత గుర్తింపు రాలేదు, మంచి ఆఫర్స్ రావట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నువ్వే బయటకు వచ్చేసినట్టు బయట ఒక టాక్ ఉంది, ఏంటి అసలు అది? కళామ తల్లికి ఎప్పుడు నేను దండం పెట్టుకుంటా, ఎందుకంటే నేను ఇప్పటివరకు వదలలేదు. రీసెంట్గా కూడా నేను బీబీ జోడీ అని చేసిన, దానిలో కూడా రన్నర్ అప్ నేను. సో ఇండస్ట్రీ ఏం వదిలేదు, నేను ఇండస్ట్రీని ఏం వదిలేదు. నేనేమనుకున్నా అంటే బేసిక్గా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి నేను టీవీ సీరియల్స్ చేసిన, మన గంగతో రాంబాబు చేసిన దాన్ని నంది అవార్డు వచ్చింది. అంటే నువ్వు అన్నట్టు చూడ్డానికి అట్లా కనిపించా, కానీ పంచ కట్టేసి ఆ కామెడీ చేస్తే సో నంది అవార్డు వచ్చింది. అంటే చేయాల్సిన అన్నీ చేసేసిన క్యారెక్టర్స్ సీరియల్లో. నాకు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్. అంటే సినిమాలతోనే స్టార్ట్ చేసిన, తర్వాత సీరియల్ నాగార్జున సార్ యువ అనే సీరియల్ స్టార్ట్ చేశారు. అప్పుడు అరే సార్ ప్రొడ్యూసర్ అలా చేయాలి కంపల్సరీ, నేను అటు వెళ్ళడము. అండ్ అక్కడ నుండి స్టక్ అయిపోయినా, రోజు ఆల్మోస్ట్ మూడు సీరియల్ షూటింగ్ చేస్తుండే నేను కంటిన్యూస్గా. అయితే ఇన్ దట్ స్పాన్ నేను అంటే వేరే వాళ్ళకి ఎట్లుంటుంది, సీరియల్ నుంచి సినిమాకి రావాలి అని ఉంటుంది. నేను సినిమా నుంచి సీరియల్కి వెళ్ళినా, ఎందుకంటే నాగ్ సార్ ప్రొడ్యూస్ చేస్తున్నంటే ఆయన కూడా వన్ ఆఫ్ మై, అంటే అడ్మైర్ చేయాలంటే చూసి నేర్చుకోవచ్చు. అన్ని ఇయర్స్ వచ్చినా ఆయన ఎంత యంగ్గా ఉంటాడో, అదొక మాకు ఇంకొక బాస్ లాగా ఆయన కూడా. సో అక్కడికి సీరియల్స్కి వెళ్ళిపోయి అంత బిజీ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు నేను. ఓకే. ఎందుకంటే నేను నేర్చుకుంది ఒకటే. మైనస్ అయిందా? సీరియల్లో యాక్ట్ చేస్తున్నాడు, సినిమాల్లో కొద్దని ఇండస్ట్రీకి ఉంటుంది కదా ఒకటి. సో అట్లాంటి మైనస్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు బేసిక్గా. ఎందుకంటే మనకి ఇచ్చిన దాంట్లో మనం 100% ఇవ్వాలని ఒకటి నేర్చుకున్నాం. తాత ఎప్పుడు చెప్తాడు, లేని దాని గురించి ఆలోచించకరా, ఉన్నదానికి నువ్వు 100%. ఇప్పుడు ఆయన లేడు మా తాతయ్య. సో ఉన్నదాన్ని 100% ఇవ్వు అని చెప్పి మా తాత చెప్తున్నాడు అనమాట. సో సీరియల్ పొద్దున రాత్రి ఎంత షూటింగ్ చేసి ఐ యూస్ టు బీ హ్యాపీ. నా 100% ఎఫర్ట్స్ అలా పెట్టేస్తుండే. అది చేస్తూ 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 చాలా ఏళ్ళు అయిపోయింది. బట్ దాని తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వాలి, నాలో ఉన్న టాలెంట్ ఇంకా బయటికి రావాలి. చాలా ఉంది ఇది బయటికి తీసుకెళ్ళడానికి. అంటే సినిమా అయితే ప్రాపర్ సినిమా నుంచే స్టార్ట్ చేసిన, సీరియల్లోకి వచ్చిన.
సీరియల్కి కొంచెం గ్యాప్ ఇచ్చేసినామంట. బిగ్ బాస్ ముందు నుంచి నేను అనుకున్నా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అవుదాం, ట్రాన్స్ఫార్మ్ అయ్యి మళ్ళీ సినిమాలో ఎంట్రీస్ ఇద్దామని చెప్పి నేను గ్యాప్ ఇచ్చిన సీరియల్స్. అంటే ఆల్మోస్ట్ ఒక 5 years అయిపోయింది ఇప్పుడు నేను సీరియల్స్. విలనిజం బాగా చేస్తావు కదా నువ్వు, విలనిజం బాగా చేస్తావు. ఉండేది కామెడీ క్యారెక్టర్స్ కానీ ఇవి నాకు బాగా ఇష్టం. అంటే విలన్ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ వర్షన్స్ మనం చూపించగలుగుతాం కదా. సో నాకు బాగా ఇష్టం ఆ విలన్ గా చేయాలనే వెయిట్ చేస్తున్నా. ఓకే. సో నన్ను నేను ఇంకా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నా, దూరం వెళ్ళలేదు నేను ఇండస్ట్రీకి. సో ఆ టైంలో కరెక్ట్ అనుకున్నా, అదే దానిలో ఉన్నా. అంటే మనం సంకల్పం మనది గట్టిదైతే మనకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది, దేవుడితో పాటు యూనివర్స్ సపోర్ట్ చేస్తారంటారు కదా. ఎప్పుడైతే అది ఆపి నేను మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను నా బాడీ, ఇమీడియట్గా ఆ ఫొటోస్ బయటికి వెళ్ళినాయి. ఆ ఫొటోస్ వల్ల నాకు బిగ్ బాస్ వచ్చింది. ఇప్పుడు మన పెద్ది కూడా చేశాను మొన్నటి ఫుల్ పెద్ద హెయిర్ నాది, పెద్ద హెయిర్. ఏంటి ఎవరు నిలబడ్డా కానీ ఎక్కడ చూసినా కానీ అందరం పెద్ది 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 అంటున్నారు, ఏం జరుగుతుంది? అంటే ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు అంబటి అర్జున్ అదే లుక్ లో డిఫరెంట్ ఉంటే ఏంటి అర్జున్ ఈ లుక్ అంటే పెద్ది అన్నాడు, గగన్ ఏంటి ఈ లుక్ అంటే పెద్ది అన్నాడు, నువ్వు పెద్ది అన్నావు. అట్లా 10 మంది పెద్ది పెద్ది పెద్ది. అదేంటి గట్టిగా బాడీలు పెంచేశారు అందరూ పాపం. అంటే ఇట్స్ డిఫరెంట్ థింగ్, నాట్ ఓన్లీ బాడీ కోసం అని కాదు, చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది మూవీ అయితే, వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ లుక్ కూడా రామ్ చరణ్ గారు ఒకటి బయటకు వచ్చేసింది. అందరూ ఆ గెటప్ లోనే ఉంటారా? కుస్తీ ఒక దాంట్లో ఉంది, ఇంకో దాంట్లోనేమో ఆయన నార్మల్గా అన్ని స్పోర్ట్స్ గురించే ఉంది. అండ్ ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు అనే ఉద్దేశం నాకు తెలిసి లైన్ అందరికి కూడా, నాకు కూడా తెలియదు దాన్ని. అంటే సినిమా చూసారా మనకు తెలియదు దాని ఎండ్ ఏందో. బుచ్చిబాబు సార్ ఆయన ఎవ్వరికి ఏం బయట పెట్టడు, సినిమాలను చూపిస్తాడు కదా. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. సినిమా యాక్ట్ చేసినా కానీ ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అని వెయిట్ చేస్తున్నా. కానీ బుచ్చిబాబు గారు ఏదో మ్యాజిక్ చేస్తున్నారండి. 100% ఏదో మ్యాజిక్ జరుగుతుంది. లో జూనియర్ ఎన్టీఆర్ లుక్ రామ్ చరణ్ కి ఈ సినిమాలో ఆ బేర్ బాడీ అసలు నిజంగా ఎంత బాగున్నారు అసలు చరణ్ ఆ లుక్ లో. చరణ్ అన్నారు కాబట్టి ఒక మాట చెప్పాలి. ఎప్పుడు మనం చిరంజీవి గారి గురించి చెప్తాం కదా, అంటే సార్ ఎంత డౌన్ టు ఎర్త్, అందరిని ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా సార్ ఎంత రెస్పెక్టబుల్గా అందరితో ఉంటాడు. ఇన్ ద సేమ్ వే తండ్రికి తగ్గ తనయుడు అంటారు. అంటే అందరు చెప్తారు, వాళ్ళతో వర్క్ చేస్తే కానీ వాళ్ళ గురించి మనకు తెలియదు. సో చరణ్ అన్న షూట్ చేస్తున్నాము, డైరెక్ట్ వెళ్ళి చరణ్ అన్నని కలిస్తే నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అన్నపూర్ణ స్టూడియోస్లో మూవీ షూటింగ్ అవుతుంది. బయటకు వచ్చి నేను షో కోసం లోపలికి వెళ్ళా, కలిసా. ఎట్లా కలిసా, నేను సీసీఎల్లో అన్న ఒకసారి ఒక సీజన్ ఆడిండు చరణ్ అన్న. ఆడినప్పుడు అప్పుడు పరిచయం అన్న. అట్లా మ్యాచ్ ఆడుతున్నప్పుడు చాలా అందరూ యాక్టర్సే, నేను దానిలో ఒకడిని. ఒక మ్యాచ్ నేను అన్నతో ఆడినా, దాని తర్వాత ఒక మ్యాచ్ నేను డ్రాప్ అయితే అదేంటి విశ్వ ఆడట్లేదా అంటే, ఆయన అంత పేరు గుర్తుపెట్టుకొని అంత పెద్ద యాక్టర్ ఆయన గుర్తుపెట్టుకొని అప్పుడు కట్ చేస్తే అక్కడ ఆయన కన్వర్జేషన్ కట్ చేస్తే బిగ్ బాస్ నుంచి రాగానే నేను జస్ట్ సెకండ్ ఇచ్చి అన్న హలో అన్న నేను విశ్వ, హాయ్ విశ్వ ఎట్లున్నావు అంటే, అన్న సో గుడ్ అన్న తర్వాత ఏంది నీ చేయింత గట్టిగా ఉంది అంటే, రెగ్యులర్గా జిమ్ చేస్తావా? అవునన్నా రెగ్యులర్గా జిమ్ చేస్తా. సూపర్ బ్రదర్, నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు. నా ఒకటే అడ్వైజ్, డోంట్ టేక్ ఎనీ ఆల్టర్నేటివ్స్. అంటే బాడీ పెంచాలని చెప్పి ఆతృతతో ఇవాళ రేపు ఏమంటే అవసరం లేని తొందరపాటు స్టెరాయిడ్స్ తీసుకొని బాడీలు పెంచేస్తున్నారు. ప్లీజ్ అది మాత్రం నువ్వు చేయకన్నాడు. అన్న ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ నుంచి నేను ఇట్లానే ఉన్నా. నేను నా బాడీలో ఒక ఇంజెక్షన్ కాదు కదా, ఒకటి ఏం లేదు నా బాడీలో. నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను, నేను మంచి ఫుడ్ తింటా. అంటే ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్ అన్నాడు. అంటే ఎంత కన్సర్న్ ఉంది చూడండి. మనుషులు ఇట్లా అయిపోతున్నారు అనే ఒక కన్సర్న్. అంత పెద్ద హీరోకి ఆయనకు అవసరం లేదు మాట్లాడినప్పుడు చెప్పడం, హాయ్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు. హాయ్ విశ్వాన్ని వెళ్ళిపోవచ్చు ఆయన. లేదా చూసి చాలా స్ట్రాంగ్ ఉన్నావు, ఇట్లనే మెయింటైన్ చేయి, గాడ్ బ్లెస్ యూ అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే ఆ మనిషి అక్కడ సీసీఎల్లో కలిసి బిగ్ బాస్లో నేను లోపల ఉన్నప్పుడు హాయ్ జర్నన్న గుర్తుపట్టరా విశ్వ అంటే, హాయ్ విశ్వ ఎట్లున్నావు బాగున్నా. ఆ చిన్న పలకరింపు ఎంతో లక్షల మంది కలుస్తారు ఆయన. ఆ గుర్తు పెట్టుకోవడం అది సార్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇట్లా పరంపర అంటారు కదా, అన్న తీసుకొని నడుస్తున్నాడు. ఆ లుక్ లో ఆయన చూడగానే అసలు ఎలా అనిపించాడు? ఆ మండు టెండల్లో బట్టలు లేకుండా పాపం కాలుకు దెబ్బ తగిలిందంట. నేను అన్నం చూసినప్పుడు ఫస్ట్ లుక్ ఇట్లా మ్యూజిక్ వస్తుంది అన్న, వేరే మ్యూజిక్ పెట్టారు ఫీల్ కోసం. వస్తూ ఇట్లా నడుచుకుంటూ వస్తాడు, నోట్ బీడీ ఉంటుంది, చేతిలో బ్యాట్ ఉంటుంది, నడుచుకుంటూ ఇట్లా వస్తుంటే
అప్పట్లో చిరంజీవి సార్తో అంటే ఇప్పటివరకు యాక్ట్ చేయలేదు, కానీ నేను చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అన్నట్టు నడుచుకుంటూ వస్తుంటే చిరంజీవి సార్ వస్తారు కదా, ఆ లుక్ ఇస్తున్న లుక్ ఇచ్చి ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే చిరంజీవి సార్ని చూస్తున్నట్టే ఉంది అన్నం చూస్తుంటే. అంటే ఆ ఓరా ఉంటుంది కదా, ఇంకా అట్లనే ఉన్నాయి చూడు. ఐ ఫీల్ దట్ అంటే ఆయన వేరే లెవెల్. ఆ సార్ ఒక లెవెల్ అంటే ఈ జనరేషన్కి ఈయన ఇంకొక లెవెల్. ఓకే. సో ఆ టైంలో అన్నని వెళ్ళి, అన్న మా బుడ్డోడు మా రాయన్ వానికి ఏమవుతావు నన్ను అడిగితే, నేను పోలీస్ ఆఫీసర్ లేదా ఆర్మీ ఆఫీసరే అంటున్నాడు. అది ఎప్పటి నుంచి తెలుసా, ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చింది కదా, ఆర్ఆర్ఆర్ మూవీలో అన్న ఇంట్రడక్షన్ ఉంటుంది, అందరినీ కొట్టేసి పెద్ద ఫైట్ ఉంటుంది, తీసుకొచ్చి మళ్ళీ వాడిని తీసుకొచ్చి వాడైతే బండ కొడతాడో అని తీసుకొస్తారు కదా. ఆడు చిన్నోడు అప్పుడు. అది చూసినప్పటి నుంచి చరణ్ అన్న ఫ్యాన్ ఆడు రాయన్. నువ్వేమవుతావు అప్పటి నుంచి ఆడు. దానికన్నా ముందు నేను బాబాలాగా అంటే నాలాగా అవుతా అనేటోడు ఆడు. ఆ తర్వాత ఏమంటాడు, నేను పోలీస్ ఆఫీసర్ అవుతా, రామరాజు సార్ లాగా అవుతా అంటాడు. ఆ సినిమాలో చరణ్ అన్న పేరు రామరాజు కదా, అల్లూరి సీతారామరాజు అని మొత్తం పేరు రామరాజు అని ఉంటుంది కదా. నేను రామరాజు సార్ లాగా అవుతా. రామరాజు సార్ అంటే చరణ్ అన్న ఆయనలాగా ఆఫీసర్ అంటే నేను కూడా పోలీస్ ఆఫీసర్ అవుతా అని చెప్పి చూసినప్పటి ఇట్లా ఉంటాడు ఇంకా ఆయన మావాడు. అయితే అన్నకు చెప్పా, అన్న చిన్నప్పుడు వాడు యాక్టరు వానికి అవన్నీ ఇష్టమే నన్ను చూసి, తర్వాత మిమ్మల్ని చూసినప్పటి నుంచి నేను ఆయనలాగా అవుతా, నేను కూడా ఆఫీసర్ అవుతా అన్నాడు. మీరు ఒక్కసారి ఏమన్నా మీరు ఆపర్చునిటీ ఇస్తే వాడిని తీసుకొని వస్తా అంటే, అరే విశ్వ తీసుకొని రా అన్నాడు. అంటే అడగంగానే ఇమీడియట్గా తీసుకొస్తే అన్నని కల్పించిన అన్న డైలాగ్స్ చెప్తాడు మావాడు. ఏది రంగస్థలంలో ఉన్న డైలాగ్స్ చెప్తాడు. అవన్నీ అన్నకు కూర్చొని వినిపిస్తే నించొని ఉంటే కూర్చోబెట్టిండు అన్నని చైర్ మీద కూర్చోబెట్టి, అన్న నించొని రామ్ చరణ్ నించొని వన్ డైలాగ్ చెప్పింది విని ఆయనకి క్లాప్ ఇచ్చి, అంటే ఇంత డౌన్ టు ఎర్త్ పీపుల్తో అంటే నేను అదే అంటే ఎప్పుడు చిరంజీవి సార్తో యాక్ట్ చేయలేదు, కానీ అన్నతో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఐ ఫీల్ సో హ్యాపీ. సో పెద్ద అయితే గట్టిగా కొట్టబోతుంది 100%. 100%. సో వెయిటింగ్ అందరూ. ఎస్పెషల్లీ ఆ లుక్ వచ్చిన దగ్గర నుంచి అయితే మామూలుగా లేదు బయట రెస్పాన్స్. రెండు లుక్స్, ఒకటేమో ఫస్ట్లో ఆ హెయిర్ వదులుకొని లుక్ ఉంటుంది, ఇప్పుడేమో ఇట్లా పెట్టేసి ఆ లుక్ ఆ కుస్తీ పైల్వాన్ లాగా ఉన్న లుక్ అసలు వేరే లెవెల్. వేరే హీరోస్ అయితే అసలు చేయలేరు అలాంటి క్యారెక్టర్స్. అంటే అన్న క్యారీ గారు ఒక రామ్ చరణ్ గారికి ఇది తెలియదు, అది క్యారీ చేయగలుగుతున్నాడు, క్యారీ చేయలేరు అందరూ. ఇట్స్ నాట్ సో ఈజీ. మన హీరో షర్ట్లు అయిపోలేరు తొందరగా, అలాంటిది ఒక స్టార్ హీరో క్యారెక్టర్ కోసం నేనైతే ఫుల్ ఫిదా అయిపోయా చరణ్ గారు ఆ లుక్ చూసిన తర్వాత. దిస్ ఇస్ మై 10th ఇయర్. ఎక్కడికి వెళ్ళినా పొలిటీషియన్స్ ఆర్టిస్టులు ఫస్ట్ అడిగేది 10 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి ఇలానే ఉన్నారండి, పెద్ద పెద్ద కండలు కాదు నేను అంటుంది, ఇలానే ఉన్నారండి. నేను ఒకటే చెప్తా, సార్ నా అకౌంట్లో ఎంత డబ్బు ఉందో మీకు తెలుసా? తెలియదు. మీ అకౌంట్లో ఎంత ఉందో నాకు తెలుసా? తెలియదు. నాకు ఎంత ప్రాపర్టీ ఉందో మీకు తెలుసా? మీకు ఎంత ఉందో నాకు తెలియదు. మన ఇద్దరికి కంటికి కనపడేది మనం ఎంత హెల్దీగా ఉన్నామా లేదా. దిస్ ఈజ్ అవర్ ప్రాపర్టీ. ప్రాపర్టీతో ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, కానీ కోట్లు సంపాదించుకో ఇది సరిగా లేకపోతే హాస్పిటల్ పాలు చేయటం, లేకపోతే అది ఉందని హ్యాపీగా తిరగలేము, ఎంజాయ్ చేయలేము, ఏదో ఒక రోగాలు అంతే. ఎందుకు సార్, వేరే జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు అంతే. సో అంటే ఈ ఇంటర్వ్యూలో నేను నీ గురించి ఒకటి చెప్పాలి. అంటే రోషన్ గురించి నేను చెప్పాలంటే, నేను ఒక స్టేజ్లో ఉన్నప్పుడు రోషన్ ఇంకా స్ట్రగ్లింగ్, ఐ హ్యావ్ సీన్ హిమ్, చూసిన రోషన్ని నిండాలి. మనం స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు ఎన్నో ఉడుదుడుకులు వస్తాయి, చాలామంది ఏదేదో మాట్లాడేస్తారు మన గురించి, లైట్ తీసుకుంటారా అట్లా అని మాట్లాడతారు. ఈరోజు రోషన్ బాబులో అయితే స్మైల్ చూస్తున్నాం కదా, ఈవెన్ ఇన్ దట్ డేస్ స్ట్రగ్లింగ్ డేస్లో కూడా ఐ సీన్ హిమ్ దగ్గర నుంచి చూసిన. అందుకే ఇప్పుడు 10 years అన్నాడు ఇంటర్వ్యూస్ గురించి. ఐ నో హిమ్ సిన్స్ ఆల్మోస్ట్ ఇంకో 5 ఏళ్ళ ముందు నుంచి నాకు తెలుసు రోషన్. 14-15 years ముందు నుంచి తెలుసు. అప్పుడైతే స్మైల్ ఉందో అదే స్మైల్, అప్పుడు రోషన్ నాతో ఎట్లా మాట్లాడినా, మేము మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఎట్లుందో అదే కన్వర్జేషన్. 10 years తర్వాత అదే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడినా, మొన్న రీసెంట్ కూడా నేను ఒకసారి మాట్లాడినా. మేము మహా అంటే 10 సార్లు కూడా మాట్లాడుకుండవచ్చు ఈ 15 yearsలో. బట్ స్టిల్ మా ఇద్దరి మధ్యలో అదే ర్యాప్ ఉంది. రోషన్ ఫేస్ పైన అదే స్మైల్ ఉంది. మనందరూ తెలుసు తను ఇప్పుడు మంచి స్టేజ్లో ఉన్నాడు. బట్ తను వచ్చిన స్టేజ్ నాకు హ్యాపీనెస్ ఏం తెలుసా డార్లింగ్, నేను చాలా మందిని చూసిన 24 yearsలో. మన కింద అన్న అని మాట్లాడి నెక్స్ట్ ఏం విశ్వ బాగున్నా, ఏం బ్రో బాగున్నావా అనేటోళ్ళని చూసిన నేను చాలా మంది. నేను అప్పుడు చూసి ఓకే ఫైన్ అని అనుకుంటున్నాను. బట్ నీలో నాకు నచ్చింది ఏంటంటే డార్లింగ్, మా స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఏదైతే హంబుల్నెస్,
ఆ స్ట్రగ్లింగ్ స్టేజ్ అని పోయితే ఇట్లా ఏమన్నా సరే సార్ ఓకే సార్ అని ఇట్లా ఉండడం ఎంత బాధ వేసిన మొహం మీద స్మైల్. ఆ బాధలో ఎట్లయితే స్మైల్ ఇచ్చినావు నువ్వు ఈరోజు అంత సక్సెస్ అయినా నీ మొహం మీద అదే స్మైల్ ఉండాలి. అదే ఇంపార్టెంట్. అండ్ నేను ఎక్కడ ఇంటర్వ్యూలు ఇలే. నాకు ఎందుకు ఇష్టం ఉండదు అంటే నువ్వేమైనా సాధిస్తే చెయ్యి, ఆ ఇంటర్వ్యూ వల్ల ఒక్కడికన్నా ఉపయోగపడితే బాగుంటుంది, లేకపోతే ఏం చేసినావు అని రా నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చేది అని చెప్పి నేను మనం మాట్లాడినప్పుడు ఇదే అంటున్నాడు. ఇవాళ నీకు ఇస్తున్నా అంటే డార్లింగ్ మన ఇద్దరం కలిసి కూర్చున్నామంటే నేను ఇప్పటిదాకా మిర్రర్ అన్నా చూడు, మిర్రర్లో నించుంటే మనమే కనిపిస్తాం. సో నాకు నాలాంటి వాళ్ళు నా ముంగట కనిపిస్తేనే నేను జెల్ అయ్యగలుగుతా, అందరితో జెల్ కాలేండాలి. సో యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అయ్యో థ్యాంక్ యూ. అండ్ అదే స్మైల్, గాడ్ బ్లెస్ యూ మోర్. నువ్వు ఇట్లనే ఉండాలి. నిన్ను చూసి ఇంకో ఎవరైతే ఈ ఫీల్డ్కి వస్తారో అరే రోషన్ లాగా మనం కూడా అట్లనే ఉండాలి అని అనుకోవాలని చెప్పి నేను ఈ మాట చెప్తున్నా. అంటే అది ఉండాలి డార్లింగ్. ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కానీ మన క్యారెక్టర్లనే మనం కాపాడుతుంది, ఇంకే మిగతా ఏది కాపాడదు. ఇప్పుడు నాకు ఏదైనా అయితే మాట సహాయం చేసేవాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు, డబ్బు సహాయం చేసేవాళ్ళు వేలల్లో ఉన్నారు. అన్న ఒక 10 కోట్లు కావాలంటే ఏంటి రీజన్ అడగకుండా తెచ్చిపెట్టేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. వీళ్ళని సంపాదించుకుందాము, మనకి అంతకన్నా ఏం అక్కర్లే. ఇంకా అన్నిటికన్నా కూడా మనం పోయినప్పుడు మన కోసం 4 ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నుంచి 4 రావాలి డార్లింగ్. అరే అన్న, అరే విశ్వనాథ్, మన డార్లింగ్ నా విశ్వ అని చెప్పి ఆ టైంలో 4 భుజాలు వచ్చి నన్ను తీసుకెళ్ళి లాస్ట్ జర్నీ హ్యాపీగా అది సంపాదించాలి. అంతే కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో చిరంజీవి గారి కన్నా గొప్పలు అయితే ఎవరు లేరు కదా, గొప్ప హీరో గానీ గొప్ప యాక్టర్ గానీ. ఆయన గురించి చెప్తే మరి ఇప్పుడు ఆయన ఉండే హంబుల్నెస్ ఏ హీరోకైనా ఉందా? అసలు ఎవరికి రాదు. అది ఇన్బిల్డ్ ఉంటుంది. అవును, మనం అది చెప్తున్నా. ఆయన తర్వాత నాకు ఇంకొక నాకు బాగా ఇష్టం అంటే ఇంకా నా వెంకీ సార్ ఈజ్ లైక్ మై బాస్. హంబుల్నెస్ అన్నావు కాబట్టి గుర్తు అంతే ఉంటారు. సార్ హంబుల్నెస్ ఎట్లా అంటే ఇంకా వేరే లెవెల్. ఆయన ఎట్లా చెప్తాడు, ఒకరోజు సీసీఎల్ ఆడినప్పుడు అయిపోయాక సార్ ఫోన్ చేసిన, సార్ ఇట్లా నేను ఎలా ఉన్నారు సార్ అని ఫోన్ చేశా. ఆ విశ్వ దృశ్యం మూవీ షూటింగ్ అవుతుంది, దృశ్యం కేరళలో. కేరళలో ఉన్న దృశ్యం మూవీ షూటింగ్ ఉంది. సో సార్ సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ అంటే లైక్ ఐ ఆల్వేస్ వర్క్ లైక్ టుడే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై షూట్. ఫస్ట్ టైం నేను షూటింగ్ చేస్తున్నా, ఇదే నా ఆఖరి రోజు. ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ అని నా దీనిలో ఉంటాను నేను అనేసరికి ఏంది ఇది మీ ఫస్ట్ డే షూటింగ్ అనుకుని వర్క్ చేస్తారా మీరు? అప్పటికే ఎన్నో హిట్లు కొట్టేసిండు ఆయన అంటేనే విక్టరీ వెంకటేష్ గారు. అంత పెద్ద సూపర్ స్టార్ ఇవాళ నా ఫస్ట్ డే షూటింగ్, ఇదే నా ఫస్ట్ సినిమా, నేను నా బెస్ట్ ఇవ్వాలి, ఇదే లాస్ట్ డే అని వర్క్ చేస్తా అన్నాడు. ఆ రోజు నుంచి నేను నా లైఫ్లో మెంటర్ అంటే బాస్ అని నేను ఎవ్వరిని పెట్టుకోలే. ఓకే సార్ ఎప్పుడైతే అన్నాడో ఆ రోజు నుంచి నేను ఫిక్స్ అయినా బాస్. ఆయన నా ఫోన్లో కూడా సార్ పేరు బాస్ అని ఉంటుంది. అండ్ ఐ అడ్మైర్ హిమ్. నా మెంటర్ అనండి ఏమనండి, ఆయన చూస్తే ఆ హ్యాపీనెస్. మొన్న నా వెబ్సైట్ ఇది కూడా సార్కి ఫోన్ చేశా, సార్ నేను మన విశ్వాస్ ఫిట్నెస్ క్లబ్ ఇట్లా ఇది ఏర్పాటు చేసుకున్నాను సార్. అదేం లేదు, జస్ట్ మీరు నా వెబ్సైట్ని కొంచెం ఐ వాంట్ టు మీరు ఒక్క స్విచ్ ఆన్ చేయండి, నా వెబ్సైట్ మీరే లాంచ్ చేయండి అంటే విశ్వ అని చెప్పి పిలిచి ఆ వెబ్సైట్ లాంచ్ చేసిన రోజు ఐ వాజ్ సో హ్యాపీయెస్ట్ పర్సన్. నా పెళ్ళికి ఫస్ట్ కార్డ్ ఇచ్చింది సార్కి, నా పెళ్ళికి ఫస్ట్ కార్డ్ ఇచ్చింది సార్కి, బ్లెస్సింగ్ ఇచ్చినాడు. నా బుడ్డోడు రాయన్ ఫస్ట్ బర్త్డేకి సార్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ బ్లెస్సింగ్ ఇచ్చిండు. ఈ 10 years ఇప్పుడు మే వస్తే 10 years అవుతుంది. ఇద్దరం కలుస్తున్నాం అంటే ఒక మంచి చేయి బ్లెస్సింగ్స్. నా బుడ్డోడు రాయన్, ఆయన బ్లెస్సింగ్స్ వాడు మీ అందరికి తెలుసు, వాడు ఉన్నాడు ఇంతగాని దేవుడి వల్ల నేను ఎంత ప్రేమ సంపాదించిన ఇన్నేళ్లలో వాడు అంత ప్రేమ సంపాదించాడు. ఆడు కూడా ఒక యాక్టర్. ఇప్పుడు కట్ చేస్తే యాక్ట్ చేస్తున్నాడా ఆడు? ఇప్పుడు సమంత గారితో మా ఇంటి బంగారంలో ఈజ్ యాక్టింగ్, తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారి మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఓకే. సో ఆల్రెడీ ఇంకో మూవీ రాచరికం అని ఒక మూవీ చేసిండు. సో ఆల్మోస్ట్ 3-4 మూవీస్ అయిపోయినాయి, ఆన్ బోర్డ్ ఇంకా ఉన్నాయి. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే సీరియల్స్ పక్కన పెడితే ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత మంచి పెద్ద పెద్ద యాక్టర్స్తో సీసీఎల్ ప్లే చేస్తున్నావు కదా నువ్వు. ఆల్మోస్ట్ ఇప్పుడు సీసీఎల్ అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరు రావట్లేదు బిజీ షెడ్యూల్స్ వల్ల. బట్ ఫస్ట్ సీసీఎల్ 1, 2, 3, 4 సీజన్స్ వరకు కూడా అందరు వచ్చారు. అవును, పెద్ద పెద్ద యాక్టర్స్. నీకు ఒక ర్యాపో ఉండేది. అంటే నీకు ఇంట్రోవర్ట్ అడగవా నువ్వు? మీరు చేసే మూవీస్లో ఒక మంచి క్యారెక్టర్ డైరెక్టర్కి కొంచెం ఇన్ఫార్మ్ చేయండి, వెళ్ళి కలుస్తాను, ఆ టైప్ ఆఫ్ కన్వర్సేషన్ ఉండదా నీకు యాక్టర్కి? అంత చనువు ఉంటుంది కదా. అందుకు నీ గ్రాఫ్ కొంచెం తగ్గడానికి నీకు నువ్వే రీజన్ అంటే కూడా యాక్సెప్ట్ చేస్తావా? నేనే రీజన్, నాకు నేనే రీజన్.
నువ్వు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. నేను మొన్న రీసెంట్ 1-2 years బ్యాక్ నేను బాగా ఫీల్ అయినా దీనివల్ల. నీకు ఇప్పుడు వెళ్ళి డబ్బులు కావాలని అడగడం తప్పు, సాయం చేయడం తప్పు. బట్ నీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని, నీకన్నా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని వెళ్ళి సార్ వీలైతే నాకు మీ చేసేదాలో ఒక ఆపర్చునిటీ ఇవ్వు అని అడగడంలో తప్పు లేదు. అంటే వర్క్ కోసం తప్పులేదు కదా. నేను ఎట్లా అంటున్నా అంటే క్రికెట్ ఆడతాడు నేను ఒక బ్లూటూత్ లాంటి ఉన్నాను అనమాట. నా ఫోన్, నేను ఒక ఫోన్ అనుకో, నా బ్లూటూత్ ఉంటుంది కదా. ఇప్పుడు అటు వెళ్తా, ఇప్పుడు వైఫై ఎగ్జాంపుల్, నీ ఆఫీస్కి వచ్చిన మనం వైఫై కనెక్ట్ చేసుకోవాలి అంతే. ఆ టైంలో వైఫై కనెక్ట్ చేస్తుంటే క్రికెట్ ఆడుతున్నాను అనుకో, ఓన్లీ ఆ క్రికెట్ మీద ఉంటుంది దానికి. నాకు ఆ క్రికెట్ మ్యాచ్ వస్తుంది, బాగా ఆడాలి, ఈ క్యాచ్ బాగా పట్టాలి, ఈరోజు మ్యాచ్ గెలవాలి, చలో మన టీం గెలవాలి, ఇదే ఉంటుంది. క్రికెట్ ఆడని చెప్పి ఓన్లీ క్రికెట్ అయిపోయిందా నెక్స్ట్ మనం షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్ళిపోవడం. ఇదే తరుణంలో ఒక్కసారి కూడా నాట్ ఓన్లీ టాలీవుడ్ డార్లింగ్, దేవుడి దయ వల్ల మీరు అన్నట్టు లాస్ట్ కొన్ని ఇయర్స్ భోజ్పూరి ఉండనివ్వండి, మరాఠీ వాళ్ళు ఉండనివ్వండి, తమిళ్ కానివ్వండి, ఎస్పెషల్ అదే కన్నడ కానివ్వండి, కిచ్చా సుదీప్ అన్న కానివ్వండి, సునీల్ శెట్టి అన్న కానివ్వండి, అంటే అంతమంది అందరు ఇట్లా నన్ను హక్ చేసుకుని. అంటే నేను ఎంతైతే క్రికెట్లో ఎంత ఆడుతానో, ఎంతైతే నన్ను లైక్ చేస్తారో, నేను చేసే ఫీల్డింగ్కి అందరు ఫ్యాన్స్. వీళ్ళందరూ ఏంద్రా నువ్వు ఆ పరిగెత్తుడు ఏంద్రా, క్యాచ్లు పట్టుడు ఏంద్రా, ఈడుంటావు సడన్గా వెళ్ళిపోతావు. ఆమె ఫాస్టెస్ట్ రన్నర్ బేసిక్గా ఫీల్డ్లో కానీ, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కానీ. అంత పెద్ద వాళ్ళు తెలిసినా కానీ అసలు నువ్వు అన్నట్టు నేను కనుక ఆ పిఆర్ చేసుకోని అంటే అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నాడు. మినిమం ఒక 100 సినిమాలు చేసేవాడు. 100% తక్కువలో 100 సినిమాలు 100 మూవీస్ ఈజీగా చేయొచ్చు, తక్కువ. బట్ నేను నా అంతటా నేనే మిస్ చేసుకున్నాను, బాగా రిగ్రెట్ అవుతా. అంటే అయినాను, బట్ అయిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. సరే వాట్ ఎవర్ నీకు రాసుంది అది అవుతుందని నమ్ముతా. సో నా వల్లనే నేను మిస్ అయినా, లేకపోతే ఇప్పటికి ఐ వుడ్ హావ్ బీన్ నా అచీవ్ చేసుకుంటాడు నేను అనుకున్న గోల్. ఉన్నాయి ఏదన్నా సందర్భాలు మంచిగా 4 గోళ్ల మధ్య కూర్చొని బాధపడి ఏడ్చిన సందర్భాలు? లైఫ్ ఏంట్రా బాబు, ఇంత పెద్ద స్థాయికి వెళ్ళి ఒక్కసారిగా టపామని కింద పడినట్టు అనిపించింది. ఫినాన్షియల్గా కావచ్చు, నాకు తెలిసి ఒకనొక టైంలో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డా ఉంది. ఇస్ ఇట్ రైట్? యా అది అంటే మన లైఫే ఎట్లా అంటే, మన ఈసీజీ తీస్తే ఎలా వస్తుందో నా లైఫ్ కూడా అంతా ఇట్స్ అప్స్ అండ్ డౌన్స్. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఒరే లైఫ్ అంత బాగుంది, ఇట్లా స్ట్రైట్ వెళ్తుంది, డెడ్ రా, అది ఇట్లుంటేనే బాగుంటుందని ఫిక్స్ అయిపోయినా నేను. సో రైజ్ అవుతాం, డౌన్ అవుతాం, కానీ దాంట్లో దేవుడు నేర్పిస్తుంటాడు, అది నేర్చుకోవాలన్నమాట. ఇప్పటివరకు నా లైఫ్లో నేను గుణపాఠాలు, ఇప్పుడు నేను చెప్పినా కదా, నా వల్ల నేనే ఆపర్చునిటీ ఉండే నేను యూజ్ చేసుకోలే. సో అట్లాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను తెలుసుకోవడం కూడా ఒక ఆపర్చునిటీ నాకు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అట్లా మిస్ కావద్దని. సో ఒకనొక టైం ఎట్లా వచ్చిందండి అంటే, సమ్ పీపుల్ వల్ల నన్ను మొత్తం డౌన్ చేసేసారు. ఎట్లా? మా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, లేకపోతే మనుషులే. అంటే మనం పైకి వస్తున్నా, మనం మంచిగా ఉన్నా వాళ్ళు చూడలేక నన్ను ఎట్లా చేసేసారు అంటే, నాకు ఏ ఆపర్చునిటీస్ రాకుండా ఆ సిచ్యువేషన్ ఒకసారి ఫేస్ చేసిన నా లైఫ్లో. ఇట్స్ ఆల్ అబౌట్ 2000. తొక్కేసారా రాజకీయంగా? అవునా? రాజకీయంగా అంటే ఇండస్ట్రీ వాళ్ళు కాదు, బయట వాళ్ళు నాకు ఎట్లా తొక్కేసారు అంటే, ఆపర్చునిటీస్ లేవు నా దగ్గర, ఉన్న ఆపర్చునిటీస్ కూడా పోయినాయి. ఆ టైంలో నా తమ్ముడు సందీప్ టింకు వాడు, ఈ లాక్డౌన్లో ఐ లాస్ట్ హిమ్, చనిపోయిండు. ఫుడ్ చౌక్ అయ్యి, సో ఐ లాస్ట్ మై బ్రదర్. ఆ టైంలో కరెక్ట్ నాకు ఎప్పుడైతే హాయ్ సే హాయ్ అంకుల్, ఆస్క్ హౌ ఆర్ యు? సర్ప్రైజ్. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎవరు అవుతారు? నువ్వే పోలీస్ ఆఫీసర్. ఏ సినిమా చూసావు? ఆర్ఆర్ఆర్ చూసావా? ఇంతకుముందే మీ డాడీ చెప్తున్నాడు రా. అరే రామ్ చరణ్ గారిని కలిసావా? ఏం చెప్పారు రామ్ చరణ్ గారు? ఏమో చెప్పారు, అది గుర్తులేదు. నువ్వు రామ్ చరణ్ సార్ నువ్వు డైలాగ్ చెప్పావా? డైలాగ్ ఉందా, గుర్తుందా నీకు? ఒకసారి డైలాగ్ చెప్పవా ప్లీజ్? ప్రెసిడెంట్ గారు మీ శక్తులు కొమ్మని చెప్పండి. కుమార్ బాబుకి సిట్టి బాబు అని తమ్ముడున్నాడు, వాడిని ముట్టుకోవాలంటే ముందు సిట్టి బాబు గడికుండక దాటి వెళ్ళాలని చెప్పండి. దాటి వెళ్ళలేరని కూడా చెప్పండి. రే
ప్రెసిడెంట్ గారికి నేను మొత్తం చెప్పేశాను రా. కొట్టండి. ఓ మీ డైలాగ్ అది మీ తమ్ముడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రా. అన్ని పోలీస్ ఆఫీసర్ డైలాగులు చెప్తాడు. అంటే ఆయన చూసి అంటే నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ డైలాగ్ అని చెప్పాలంటే మన రవితేజ సార్ది విక్రమార్కుడు ఉంది కదా, అంటే భయపడడానికి అది ఆడికి అంటే పోలీస్ అప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ ఏదన్నా ఇంకా అది ఇష్టం అనమాట. ఆర్ఆర్ చూసినప్పుడు దాని తర్వాత రవితేజ చెప్తావా ఆ డైలాగ్ కూడా చెప్తావా? చావంటే భయపడడానికి అల్లట చెప్పు నాన్న. నించొని చెప్తావు? చెప్పు నాన్న. నించొని చెప్పు. రా. చావంటే భయపడడానికి అల్లా తప్పగా గల్లీలో తిరిగి గుండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. అని ఒంటరిగా రమ్మనే దమ్ము లేక ఆ నెలని పిచ్చి కుక్కలా నా వెనకే తిరుగుతుంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంగా తిప్పుకునే నా మీసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడు మిగిలిన మీకన్నా ఒక్క క్షణం ముందు నేను సచ్చిన మీసాలు తీర్చిన శవాన్ని పూడ్చమంటాను నా కొడుకులారా. రండ్రా. మీ తమ్ముడు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభాస్ అన్న డైలాగ్ ఇంకో ఫేవరెట్ డైలాగ్ అది మన ఏందన్న అది, వాడిపోతే వీడి, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగ్గుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగపడితే అప్పలనాయుడు దా దగ్గరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గుండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా పూటకొస్తావని లెక్కన పోటీకి బలవుతాయి. తీరంలో కెరటాల ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. బాబు డైరెక్టర్స్, మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం చైల్డ్ ఆర్టిస్ట్ ని. మనోని గట్టిగా వాడేద్దాం ఇంకా. నేను డార్లింగ్ అంటే ఈ ఇంటర్వ్యూ అన్ని ఎట్లా కనెక్టివ్ అయి వస్తున్నాయి. ఫస్ట్ నువ్వు సల్మాన్ సార్ తో స్టార్ట్ చేసినావు, నా ఐ అడ్మైర్ హిమ్. ఆయన చూసి ఎట్లా అవ్వాలనుకున్నా. తర్వాత నువ్వు ఫినాన్షియల్ యాక్టింగ్ కెరియర్ కోసం నువ్వు మాట్లాడినావు. సో దేవుడు ఇచ్చిన ఫస్ట్ పెద్ద గిఫ్ట్ నా లైఫ్ లో నా వైఫ్. ఆ తర్వాత ఇంకా ఏంజిల్స్ లాగా వచ్చిర్రు అంటే నా కొడుకులు. సో వీని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తున్నట్ట ఏదైతే నేను మిస్ అయినానో. ఓం శాంతి ఓం మూవీ ఉంది కదా, ఓం శాంతి ఓం ఆయన గట్టిగా ఇట్ని షిద్దత్ సే తుమే పానేకి కోషిష్ కి అని అంటే ఆయన ఉండి చనిపోతాడు. ఆయన డిజైర్ అంటే ఆయన అనుకుంది సాధించలేదు కాబట్టి చనిపోతాడు, బట్ మళ్ళీ ఆయన పుట్టాడు, సూపర్ స్టార్ అవుతాడు. సో నాకు రాయిని చూసినప్పుడు అనిపిస్తుంది నేనైతే చేద్దాం అనుకొని నాకు మిగిలిపోయినాయో, నేనైతే సాధిద్దాం అనుకున్నానో, దేవుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తానంట దాన్ని కంప్లీట్ చేసే వదులుతాడంట. ఒకవేళ అంటే నా లైఫ్ ఇంకా నా కెరియర్ ఇంకా చాలా మంది ఇంకా స్టార్టే కాలేదు. ఆ దేవుడి దయవల్ల నా కెరియర్లో నేను ఏదనుకున్నా సాధిస్తానే ఉంది. ఎప్పుడు నాకు అదే ఉంటుంది. గ్యారంటీగా చెప్తున్నా, దేవుడు ఇచ్చిన ఈ గిఫ్ట్ ఏంజిలో వాడు ఉన్నాడు కదా, వీళ్ళు మాత్రం సాధిస్తాడు. నా కళని 100% నెరవేరుస్తారు వీళ్ళు. సూపర్, గ్రేట్ రాయన్. నిజంగా చాలా టాలెంట్ ఉంది నీకు, బ్రైట్ ఫ్యూచర్ ఉంది నీకు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ. సో ఇండస్ట్రీలో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? చాలా ఉందా? ఏ హీరోతో యాక్ట్ చేయాలని? ఎక్కువ రామ్ చరణ్ సార్తో, ఇంకా చిరంజీవి సార్తో చేయాలండి. ఓకే, వాళ్ళిద్దరు ఏమవుతారో తెలుసా? రామ్ చరణ్ గారు ఏమవుతారు చిరంజీవి గారికి? ఫాదరా? ఓ తెలుసా? ఇద్దరిలో డాన్స్ ఎవరు బాగా చేస్తారు? చిరంజీవి గారి స్టైల్ బాగుంటుందా, రామ్ చరణ్ గారి స్టైల్ బాగుంటుందా? నిజంగా ఇద్దరిది నచ్చుతుంది, ఇద్దరు ఇష్టం నాకు. ఓ పనికొస్తావు ఇండస్ట్రీకి. నీకు ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి? అన్ని ఉన్నాయమ్మా. మనకి పాపం రీసెంట్ గా మన శంకర్ ప్రసాద్ మూవీలో కాస్టింగ్ అయింది. జస్ట్ మిస్ సార్ తో వీడు యాక్ట్ చేయడం, ఏమంటారు ఆడిషన్ అయింది, అంత అయింది. ఏంటంటే కొంచెం చిన్నగా ఉన్నాడు అని చెప్పి మిస్ అయిపోయింది. అంటే నేను అన్న చూడు,
నువ్వు ఎప్పుడన్నా బాధపడ్డావు అని చెప్పి నా కెరీర్లో ఏమైనా మిస్ అయినా నేను బాధపడలేదు, కానీ ఆ రోజు నేను బాగా బాధపడ్డా వీని గురించి. అరే ఇటు సెలెక్ట్ అయ్యిండు, బాగా చేసిండు, బట్ కొంచెం ఏజ్ కొంచెం పెద్దగా ఉంటే సెట్ అయిపోతుండేవాడు. ఓకే. సో ఆ సార్తోని ఆపర్చునిటీ వచ్చింది, నాకైతే ఇంతవరకు రాలేదు, అట్లాంటిది వీనికి వచ్చింది, చేస్తారని గట్టిగా ఫిక్స్ అయిపోయినా. బట్ మిస్ అయింది. మిస్ ఏం కాదు, ఆయన ఇంకో చాలా సినిమాలు చేస్తాడు మనోడు. అందరు హీరోస్ కి మనోడు చిన్నప్పుడు హీరో చేస్తాడు చూడు. మరి ఈ ఇంటర్వ్యూ తర్వాత డెఫినెట్ గా రాయన్ గుర్తుపెట్టుకోవాలి నన్ను పెద్ద హీరో అయిన తర్వాత. నీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరితో అంటే ఎవరితో అని చెప్తావు? ఓ సూపర్. ఇప్పుడు ఎవరితో యాక్ట్ చేస్తున్నాడు? ఇప్పుడు ఎవరితో యాక్ట్ చేస్తున్నావు? సమంత మ్యాన్ తో. ఓ ఎలా అనిపించింది సమంత మ్యాన్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఇంకా ఉంది మూవీ. ఇంకా ఉందా? ఓ సూపర్. మంచి మంచి మూవీస్ చేయాలి. ఓకే సార్. ఓకేనా? ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. సో చదువుకుంటూ యాక్ట్ చేయాలి, మళ్ళీ చదువు ఆపేయకూడదు. సో మంచిగా చదువుకోవాలి నువ్వు. నేను షూట్ లో కూడా బుక్స్ తీసుకెళ్తా. ఓ సూపర్. సో ఆ మాత్రం ఉంటే చాలమ్మా. సూపర్. సో ఇప్పుడు మమ్మీని పిలిచేద్దామా? సో ఫ్యామిలీ లైఫ్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఈ లోపే తన లైఫ్ పార్ట్నర్ కూడా ఇక్కడికి వచ్చారు. సో ప్లీజ్ విశ్వ, బ్రదర్ గురించి చెప్తున్నావు. ఇలా ఫ్యామిలీ ఎంటర్ అయిపోయింది. ఏంటి అది? నీకన్నా చిన్న అతనే కదా? నాకన్నా చిన్నవాడు. నేను టోటల్ ముగ్గురము. నేను, వాడి పేరు సందీప్, టింకు అని పిలుస్తుండే. చిన్నోడు కార్తిక్, వాడు ప్యారిస్ లో ఉంటాడు. సో ఆ టైం ఎట్లుండనంటే ఆపర్చునిటీస్ లేవు. బేసిక్గా మన ఫిలిం ఇండస్ట్రీ లైఫే అట్లుంటుంది కదా మన లైఫ్. అవునవును. ఉన్నప్పుడు బాగుంటుంది అండ్ లేనప్పుడు ఏం చేయాలో మనకు తెలీదు. సో ఆ స్టేజ్లో దెర్ ఇస్ నో ఆపర్చునిటీస్. అప్పుడు ఏమైంది, ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే మనం తిందామన్నా, అంటే ఇంట్లో ఏమైనా చేద్దామన్నా నథింగ్ ఈజ్ దేర్. ఆ టైంలో వాడు వర్క్ చేస్తుండే క్యాటరింగ్ దాంట్లో. ఒక తెలిసిన మామయ్య, అంటే అందరిని నేను బయట వాళ్ళన్నా క్లోజ్ అయితే మామయ్య బాబాయ్ అని పిలుస్తా కదా, అట్లా ఒక జో మామ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గర వెళ్ళినప్పుడు వానికి రాని పని అంటూ లేదు. అది ఎలక్ట్రిక్ వర్క్ ఉండని, ప్లంబింగ్ వర్క్ ఉండని, నో మ్యాటర్ జస్ట్ నేమ్ ఇట్, వాడు అన్ని వర్క్స్ వస్తుండే. వాడు అంత చదువుకోలేదు కూడా వాడు, బట్ అన్ని వర్క్స్ చేస్తుండే. నేను అప్పుడు ఆ మామయ్యకి చెప్పిన, ఆయనకి మా మామ ఇట్లా తమ్ముడు ఉన్నాడు, వాడికి అన్ని వర్క్స్ వచ్చు, మన దగ్గర ఏమైనా వర్క్స్ ఉంటే చెప్పండి చేస్తారంటే, ఆయన అన్నారు ఆ క్యాటరింగ్ వర్క్లో వాడికి సూపర్వైజర్ లాగా అయిపోయాడు అనమాట. సో వర్క్ చేసి ఆడైతే డబ్బులు తెస్తుండేనో ఆ డబ్బులతో ఫుడ్ తిన్నాం మేము కొన్ని రోజులు. ఆ టైం ఎట్లాంటి టైం అంటే రేషన్ షాప్ బియ్యం ఉంటాయి కదా, అలాంటి ఫుడ్ తిని కూడా ఉన్న రోజులు. ఒక 6 months వాడు ఇంటిని నడిపించిండు. వాడు ఒక 6 months. దానికన్నా ముందు నేనే వర్క్ చేయడము, ఇంటికి పెద్దోడిని. డాడీ ఒకనొక టైంలో బాగా రిచ్ బాగుండే, సడన్గా డాడీ లాస్ అయ్యిండు. ఆల్మోస్ట్ ఇంకా రోడ్ మీదకి వచ్చేసినాం. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని హైదరాబాద్లో నేను ముగ్గురం అన్నదమ్ములం. వర్కర్స్ రాకపోతే నేను ప్లేట్స్ కూడా కడుగుతుండే. కొంతమంది వచ్చాడు, మీరేంది యాక్టర్ అయి ఉండి ప్లేట్లు కడుగుతుండే. బాస్ నేను ఇబ్బంది ఏరో పని చేస్తలే. ఎప్పుడు జరిగింది విషయం ఇది? ఇది 2003 నుంచి 2008-9 వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అట్లా నడిపిస్తుండే. పనుల్లో ఒకసారి రానప్పుడు ప్లేట్లు నేను తీసి ప్లేట్లు కడగడం, అదే రోడ్డు పైన. మా తమ్ముడు మాకు వంటలు అవి ఎట్లా చేయాలో తెలియదు. ఒకసారి అయితే గ్యాస్ సిలిండర్ అది ఎట్లాంటి వాళ్ళంతా టూ మచ్ పెద్దగా ఉంటాయి, రెప్పలు కూడా కాలిపోయినాయి ఒకసారి. హెయిర్ అండ్ తర్వాత రుమాలి రోటీలు చేస్తారు కదా, ఆ రుమాలి రోటీ పెంక చాలా వేడి ఉంటుంది, ఇట్లా ఎర్రగా ఉంటుంది. దానిపై నుంచి నేను రొట్టెలు మలుపుతుండే, నేను కానీ నా తమ్ముడు కానీ అన్నీ ఇట్లా కాలిపోతుండే. అవి చేస్తుండే. తర్వాత అలవాటైపోయినాక ఎంజాయ్ చేస్తుండే. సో అటువంటి లైఫ్ చూసినాము, బట్ ఎప్పుడు బాధపడలేదు డార్లింగ్, ఎప్పుడు బాధపడలేదు. అది చూసుకుంటే ఒక అవి తీసేసినాం. అంటే మన అనుకున్న వాళ్ళే మనని పైకి వస్తుంటే చూడలేరు, అట్లా కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి. సో అక్కడ పెద్ద గొడవ అయిపోయింది. గొడవ అయిపోయిన తర్వాత ఆ ఖైరతాబాద్లోనే పెద్ద మనుషులు గొడవ అయిపోయింది. అంటే నా కాలర్ పట్టుకున్నారు అని చేసి మా తమ్ముడు చూసి వాళ్ళని, అంటే ఫైట్ అవ్వడము, బాగా పెద్దగా ఫైట్ జరగడము అయిపోయిన తర్వాత ఇంకా వద్దనుకుని వెళ్ళిపోయినాం అక్కడ నుంచి.
తర్వాత ఇదే కదా మన బతుకు తెరువు. ఇప్పుడైతే నడు పోయి ఓపెన్ చేద్దామని పోయి ఓపెన్ చేసినాం, ఏమవుతుంది అవుతుంది అని పోయి ఓపెన్ చేసినాం. చేసినాక ఆ గొడవ జరిగిందనమాట. ఓనర్ వద్దు కాల్ చేసి పొమ్మంటాడు. దేనికి అంటే అప్పుడు రెంట్ 2200 మా రెంట్, డైలీ 500 కట్టమంటాడు. 500 అంటే ఆ టైంలో బాగా ఎక్కువ, 15,000 అయిపోతుంది. అరే అంతెంత కట్టగలుగుతామంటే వినడు. అప్పుడు వేరే వాళ్ళు వచ్చి నువ్వు కాల్ చేయి అది చేయి అంటే మేము చేయకపోతే గొడవ జరగడము. ఆ గొడవ తర్వాత మళ్ళీ మేము తెరిచి పెట్టుకోవడము, ఇంకా పెద్ద గొడవ జరిగినప్పుడు ఎంతైతే లాస్ అయినామో మా డాడీ ఏదైనప్పుడు, దానివల్ల మా ఇల్లు నడుస్తుండే. దానివల్ల మా దగ్గర 10 మంది పనులు పనిచేస్తుండే. అంటే 2 బండ్లు ఉండే, ఒకటి మాసప్ ట్యాంక్లో, ఒకటి ఖైరతాబాద్లో. మళ్ళీ ఓకే చలో మన పని మనం చేసుకుంటున్నాం, మనం నడుస్తున్నాం కదా అనుకునే టైంలో అలాంటి సిచ్యువేషన్ జరిగింది. కానీ ఇంత బాగా చూసుకున్న తమ్ముడు చనిపోయాడు కదా, తర్వాత ఆ లోపం బాగా తెలిసిందా నీకు? తమ్ముడు ఎప్పుడైతే పోయిండో ఏడికి పోవాలన్నా నాకు అర్థమైతే లేదు. నా బండి మీద నేనే పోవాలా, వాడు లేడా. నాకు నా పెళ్ళైనాక ఈమెని నేనన్నా బయటికి తీసుకుపోలేదు ఎక్కువ. ఆడు బండి మీద నైట్స్, బాబీ నడు ఇక్కడ అది దొరుకుతుంది తిందాంపా, బాబీ నడు ఇక్కడ నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా, ఇంట్లో నాన్ వెజ్ మమ్మీ ఉండని కదనమాట. సో వండితే అన్నీ క్లీన్ చేయాలి మళ్ళీ మొత్తం. అట్లాంటి సిచ్యువేషన్ ఇంట్లో. ఆడేం చేస్తుండే, వాడు సపరేట్ ఫెసిలిటీస్ కొనుక్కొచ్చి, బాబీ టెన్షన్ వాడికి ఇప్పుడు దీనిలో నువ్వు నాన్ వెజ్ వండుకు పక్కకు పెట్టుకో, మమ్మీ ఏమన్నా నేను తెచ్చేసిన అంటే ఒక మదర్ అండ్ సన్కున్న బాండింగ్ అనమాట. తినకి శ్రద్ధకుండే, తినకి వాడుకున్న బాండింగ్. వాడు లేడు అనేసరికి నాకు ఏం అర్థం కాలేడు. నేను అన్నది ఎట్లా హిట్ చేస్తుండే లైఫ్ అంటే టూ మచ్. ఒకటి అయిపోయిందిరా, ఇటు అయిపోతుంది మంచిగా, ఓకే అవుతామా అనుకున్నా మళ్ళీ డౌన్, ఓకేరా అనుకున్నా అన్ని ఆపర్చునిటీస్ పక్కకు పోతే నా బ్యాక్ బోన్ కూడా అంటే పోయిందన్న ఫీలింగ్ వచ్చింది డార్లింగ్. వాడు స్పోర్ట్స్ మ్యాన్ ఉండే, వాడు బాక్సింగ్ చేస్తుండే. ఆయన గురించి మాట్లాడిన ప్రతిసారి వీడు వస్తున్నాడు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? వాడికి ఎప్పుడు చెప్తుండే, అరే కొంచెం హెల్దీ అయిండు, అరే టింకు కొంచెం ఎక్సర్సైజ్ చేయరా. అది ఇప్పుడు లాస్ట్ కన్వర్జేషన్ కన్నా ముందు కాల్. నేను బాంబేలో ఉన్నా, వాడు ఇక్కడ ఉన్నాడు. అరే టింకు అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. అప్పుడు వాళ్ళందరినీ ట్రాన్స్ఫార్మ్ చేస్తాను, అందరికీ ఎక్సర్సైజ్ చేపిస్తున్నా. వానికి చెప్పిన అప్పటికి మేము లాక్డౌన్లో 20 kgs ఈమె దిగింది, శ్రద్ధ వాళ్ళ అమ్మ అత్తమ్మ 18 kgs దిగింది, మా మామయ్య ఫిట్ అయ్యిండు, మా శ్రద్ధ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ అయితే స్వాతి తను దిగింది. అందరు వెళ్ళి తర్వాత నేను వీనికి చెప్పిన, అరే ప్లీజ్ కొంచెం ఎక్సర్సైజ్ చేయరా, హెల్తీగా ఉండాలి, నువ్వు మంచిగా కావాలి అంటే అన్నా సరే అని చెప్పి లాస్ట్ కాల్ అదిగా మా మమ్మీతో, అన్నా నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన, నేను కొంచెం ఎక్సర్సైజ్ చేస్తా అన్నాడు. అయితే చేయలేడు వాడు, ఇప్పుడు లేడు. బట్ ఈరోజు ఈ ఫిట్నెస్ అనే థాట్, ఫిట్నెస్ అని ఎంకరేజ్ చేయాలి అనేది నాకు అక్కడి నుంచి వచ్చిందనమాట. ఓకే. సో ఇంట్లో అయితే నా తమ్ముడిని మిస్ అయినా, నేను మిస్ అయిన ఫీలింగ్ వేరే వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా మిస్ కావద్దు. అట్లీస్ట్ అందరు కాదు, అందరిని చేంజ్ చేయని దేవుని కాదు, ఎవడన్నా ఒక్కడిద్దరు చేంజ్ అయినా బాగుంటుంది అనే ఫీలింగే ఉంటుంది ఎప్పుడు నాకు. అట్లని సమ్మర్లో అందరికీ ఇన్స్టాగ్రామ్ పెట్టినప్పుడు అయినా ఎవ్వరు నాకు ర్యాండమ్ పర్సన్ నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసి ఇన్స్టాలో అడిగితే వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడం. తర్వాత నేను ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇచ్చిన ఒకసారి, అంటే ఓపెనింగ్ ఫ్రీగా ఇద్దామని. అంటే ఎంత ఫ్రీగా ఇచ్చినా నేను అంత చులకన అయిపోయాను అనమాట. అంటే ఎప్పుడైనా ఏదైనా ఫ్రీగా వస్తే దానికి వాల్యూ తెలవదండి. చాలా చులకన అయిపోతుండే, ఎవరు అటెండ్ చేయకుండా వచ్చినా కానీ అంత లైట్ తీసుకుంటుండే. నన్ను ఏదో ఎడ్యుకేట్ చేద్దాం అనుకున్నా అంటే, లైఫ్లో మనం రిటర్న్ తెచ్చుకోలేనిది ఒకటే, అన్నీ తెచ్చుకోవచ్చు డార్లింగ్. రిలేషన్షిప్ ఉండొచ్చు, నీ చదువు ఉండొచ్చు. ఈ డాడీ మామయ్య ఆయన 50+ అయినాక ఆయన లాయర్ అండ్ LLB చదివి డాక్టరేట్ తెచ్చుకున్న ఆయన.
అంటే చదువు తెచ్చుకోవచ్చు, నువ్వు డబ్బులు పోయినా తెచ్చుకోవచ్చు, ప్రాపర్టీస్ పోయినా మళ్ళీ రీగెయిన్ చేసుకోవచ్చు, రిలేషన్షిప్స్ అని వెళ్ళి మనం నువ్వు మాట్లాడి తెచ్చుకోవచ్చు. నీ లైఫ్లో నువ్వు రిటర్న్ తెచ్చుకోలేనిది ఏంది అంటే నీ హెల్తే. దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ నీ బాడీ. ఒకసారి డ్యామేజ్ అయిపోయిన తర్వాత రిపేర్ ఇంకా. ఎందుకంటే మన బాడీ కనుక సపోర్ట్ చేయకపోతే నువ్వు ఏ పని చేయలేవు. మనం ఆ బాడీనే మర్చిపోతాం. దాన్ని ఎంత స్ట్రెయిన్ ఇచ్చినా ఒప్పుకుంటుంది, అన్నీ నీకు సపోర్ట్ చేస్తుంది. కానీ ఆ బాడీ కోసం ఒక గంటన్నా మీరు రెస్పెక్ట్ ఇవ్వండి బాబు. ఆ బాడీ కోసం మీరు వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మీకు ఇంకా సపోర్ట్ చేస్తుంది అనే ఉద్దేశం నాది అందరికి చెప్దామనేది. ఆ ఒక్క గంట మీరు నీ బాడీకి, నీ కోసం నువ్వు టైం అందరి కోసం ఇస్తావు, నీ వైఫ్ కోసం ఇస్తావు, అమ్మ కోసం ఇస్తావు, నీ వర్క్ కోసం ఇస్తావు, అన్ని ఇస్తావు. నీ కోసం నువ్వు అంటారు చూడు, కోసం టైం ఇచ్చి స్ట్రెయిన్ అయిన ఈ బాడీకి ఇవ్వం. సో ఆ బాడీకి రెస్పెక్ట్ ఇవ్వం. ఆ బాడీకి రెస్పెక్ట్ ఇవ్వండి, హ్యాపీగా ఉంటారు అనే ఉద్దేశం నాది. సో ఇవాళ ఈ ఫిట్నెస్ క్లబ్ వచ్చి దీనికి వచ్చిన అంటే వాడు ఇక్కడ లేడు, బట్ నుంచి వచ్చింది. బట్ శ్రద్ధ ఒక మాట చెప్పింది, మీ తమ్ముడు గురించి మాట్లాడినప్పుడల్లా చిన్నోడికి కనెక్షన్ కుదురుతుంది. నేను నమ్ముతా దట్ ఆయనే నాకు చాలా అటాచ్డ్ అనమాట, చాలా అంటే చాలా. సో ఆయన చనిపోయినప్పుడు నేను ఆయనను చూడలేదు, నేను ముంబైలో ఉన్నా. సో అంటే వీడు నా కడుపులో ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు నా డ్రీమ్స్లో వచ్చిండ్రు, బాబీ నేను వస్తున్నా, నేను పికప్ చేసుకుంటాను ఎక్కడ అంటే సో మెనీ టైమ్స్, సో మెనీ ఇంటిమేషన్స్, ఐమ్ కమ్మింగ్ అన్నట్టు. అది ఓన్లీ నాకే తెలుసు, ఎందుకంటే ఐ సా హిమ్ ఇన్ డ్రీమ్స్ అని. అండ్ తర్వాత ఈయనకి చాలా ఉండే కూతురు పుట్టాలని. సో మేము ఏంటంటే ఇంకా చెప్తారు కదా చాలామంది, ఈసారి ఇంకా కూతురే పుడుతుందిలే, కొంతమంది బెల్లీ చూసి చెప్తారు, కొంతమంది చెప్తారు అలాగా. సో ఆ టైంలో ఏంటంటే వీఆర్ ఓపెన్ టు లిసన్ ఆల్ సజెషన్స్. సరే కూతురు అని. బట్ లాస్ట్కు వీడు పుట్టిండు. సో వీడు ఆయనకు కనెక్షన్ ఉంది అని నేను నమ్మిన. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు, బట్ నా హార్ట్కి నాకు కరెక్ట్ అనిపించింది. సో ఆయన చనిపోయింది 16th May, వీడు పుట్టింది 15th May. ఓ 15th May, 1 day గ్యాప్. నాకు డేట్ డాక్టర్ ఇచ్చింది 16th Mayనే. సి సెక్షన్ అని ఫస్టే చెప్పారు. సో చెప్తే 16th May రోజు చేద్దాము అంటే వద్దు అన్నా. అంటే నాకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది వీడి ఆ రోజు బర్త్డే అయినా కానీ, ఫర్ మై అత్తమ్మ యాజ్ అ మదర్ షీ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ లేడు అని చెప్పేసి. సో ఆ డేట్ వద్దని కావాల్సుకొని ఒకరోజు ముందు 15th May రోజు ఆయన బర్త్ వెయిట్ వీని బర్త్ వెయిట్ సేమ్. ఆయనకున్న ప్రేమ గుణము, వీనికి ఆయన నవ్వు, అన్నీ లైక్ ఎన్ని క్వాలిటీస్ కలుస్తాయంటే సో నాకు అనిపిస్తుంది ఆయన వచ్చేసిండు, నాకు గడుపులో వచ్చిండు, మా లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ వచ్చిండని నాకు ఒక నమ్మకం అంతే. సో అందుకే ఇప్పుడు కూడా నేను నాకు అంటే అది నేను ఒక్కదానే నోటీస్ చేస్తాను, తల్లిగా మీకే తెలుస్తుంది ఆయన గురించి. ఫస్ట్ ఇంకా మా తమ్ముడు లేడు అనగానే వాడు వచ్చేసిండు ఫస్ట్, మళ్ళీ తర్వాత వాని గురించి ఏదో చెప్తున్నాడు, మళ్ళీ వచ్చేసిండు. సో హీఈస్ ఆల్వేస్, ఇప్పుడే ఈ ఇంటర్వ్యూలోనే కాదు మామూలుగా కూడా మేము ఎప్పుడు ఆయన గురించి మాట్లాడుతుంటే వచ్చేస్తాడు వాడు. కానీ విశ్వ, నీ పెళ్ళైనప్పుడు అందరూ అనుకున్నారు ఆల్మోస్ట్ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఏదో ఒక మంచి సీరియల్ హీరోయిన్ లేకపోతే సినిమా యాక్ట్రెస్ని చూసి పెళ్లి చేసుకుంటారు అనుకుంటే, ఒక్కసారిగా చూస్తే శ్రద్ధ నీ లైఫ్లోకి వచ్చేసింది. అసలు ఏంటి ట్విస్ట్? లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డా? ఎవరో తెలియదు. తిని ఎలా వచ్చింది అసలు లైఫ్లోకి? నా ఫ్యాన్. అవునా? ఇలా కూడా పెళ్లి చేసుకోవచ్చా? అంటే అట్లా దేవుడు కలిపేస్తే ఎలా నువ్వు చెప్పమ్మా, ఫ్యానే చెప్తే బాగుంటుంది. అంటే బేసిక్గా ఆయన విరాట్ కోహ్లీ ఇలా కనిపిస్తారని నాకు చాలా ఇష్టం. సో విరాట్ కోహ్లీని మాట్లాడి కలిసి అంత ఇప్పుడు మనకు ఉంటుందా లేదా కానీ ఆల్మోస్ట్ ఆయనలాగా ఉంటారు కాబట్టి. అండ్ హీ యూస్ టు ప్లే CCL కదా. సో నేనేంటంటే మేము ముంబైలో ఉంటాం కాబట్టి తెలుగు సీరియల్స్ అవన్నీ చూడం. CCL అనేది అప్పుడు ముంబై టీమ్ అన్ని స్టేట్స్ టీమ్స్ ఆడతారు కదా. సో మా అన్నయ్య చూసేవారు అనమాట. సో అప్పుడు ఐ సా హిమ్, వెంకీ సార్తో కానీ వీళ్ళందరితో ఎక్కువ ఆ టీం మొత్తంలో
ఆట కంటే ఎక్కువ స్టైల్ మీద ఎక్కువ పెట్టేది ఈయన అనమాట. ఎప్పుడు స్టైలిష్ గా ఉండాలి, ఎప్పుడు విరాట్ కోహ్లీ లాగా ఓక్లేవి అవి పెట్టుకొని స్టైలిష్ గా, అంటే హీ యూస్ టు బి వెరీ ప్రెజెంటబుల్. లైక్ ఇప్పుడు ఇండియన్ టీమ్ లో స్టైలిష్ గా ఉండేది ఆయన అంటే ఈ CCL టీమ్ లో అప్పుడు ఈయననే కనిపించిండు. సో అట్లా ఐ యూస్ టు లైక్ హిమ్, ఫాలో హిమ్ ఆన్ ఫేస్బుక్. సో ఐ యూస్ టు స్టోర్ హిస్ ఫొటోస్ ఇన్ మై ఫోన్. అట్లా అంతా అట్లా వాల్ పేపర్ పెట్టుకోవడము అవన్నీ అట్లా అంతా వాల్ పేపర్ పెట్టుకుంటే వాళ్ళంతా గమనించలేదు. సో అట్లా ఎప్పుడు షేర్ చేయలేదు, బట్ ఇట్ వాజ్ ఇన్ బిట్వీన్ మై ఫ్రెండ్స్ అని అట్లా. తర్వాత అలా బెస్ట్ ఫ్రెండ్ కొట్టింది డార్లింగ్. అంటే తను వాల్ పేపర్ పెట్టుకుంది ఆయన ఫోటో. ఆమె ద్వారానే మీ వాల్ పేపర్ తీసి తన వాల్ పేపర్ పెట్టేసి ఆయన ఫోటో పెట్టుకుంది వాల్ పేపర్ లో. ఇది మరీ టూ మచ్. ఆ అమ్మాయి వల్లనే నేను ఈమెకు పరిచయం. అంటే వాళ్ళు హలో నా ఫోన్లో ఉంటే మెర్కో బిదే అని తీసుకుంది, తన ఫోన్లో కూడా పెట్టుకుంది, నువ్వు ఎట్లా పెట్టుకున్నావు అని చెప్పేసి మాకు గొడవ అయింది. గొడవ కాదు, కొట్టానని చెప్పు. సో అది అయింది. తర్వాత నేను ఒకరోజు మెసేజ్ చేసిన ఫేస్బుక్లో, హాయ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఐ లవ్ యువర్ బియర్డ్ అండ్ బైసెప్స్ అని నా ఫస్ట్ మెసేజ్. ఒకసారి బైసెప్ కూడా పెట్టమ్మా. సో అది నా ఫస్ట్ మెసేజ్. ఓకే. అండ్ అప్పుడు ఏంటంటే ఐ వాజ్ ప్లానింగ్ టు కమ్ టు హైదరాబాద్ హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి. తెలుగు వాళ్ళు కాదు మీరు? తెలుగే, అక్కడ సెటిల్ అయ్యారు అంతే. మా నాన్నమ్మ, తాత, మమ్మీ, డాడీ అందరు అక్కడే సెటిల్డ్, ముంబైలో. ఓకే. సో ఆల్మోస్ట్ మా తాతయ్య వాళ్ళ డాడీ అప్పటి నుండి బిఫోర్ ఇండిపెండెన్స్ నుండి అక్కడే ఉన్నారు. వాళ్ళంతా జవహర్ లాల్ నెహ్రూ అదంతా వాళ్ళ రైట్స్ వార్ అదంతా చూసిండ్రు వాళ్ళు. ఓకే. సో ఫ్రమ్ దట్ టైం తెలంగాణ అమ్మాయి, పక్కా తెలంగాణ. మాది ఇది కోరుట్ల, నిజామాబాద్. కోరుట్లనా? మన వైష్ణవి జరిగింది ఇష్యూ అక్కడ, సంజయ్ గారు ఎమ్మెల్యే. సో అక్కడ అదే మమ్మీ వాళ్ళకి కూడా సేమ్ విలేజ్, డాడీ వాళ్ళకి కూడా సేమ్ విలేజ్. ఓకే. సో హైదరాబాద్ హోటల్ మేనేజ్మెంట్ వద్దాం అనుకున్నాను. సో ఆ హోటల్ మేనేజ్మెంట్ కి ఇక్కడికి రావాలని కూడా రీజన్ ఈ రీజనే అన్నమాట. సో మమ్మీ మొత్తం ఇండియాలో బెస్ట్ కాలేజ్ అదే, సో అక్కడ ఏంటంటే చాలా విశ్వ కాలేజ్ అని హైదరాబాద్ లో ఉంటుంది. సో అక్కడ చాలా బాగుంది అది ఇది అని చెప్పి, యాక్చువల్లీ మంచి కాలేజ్ అది, విశ్వ కాలేజ్. ఈయన పేరు చెప్పాను కాదు కానీ నిజంగానే చాలా మంచి కాలేజ్. సో మమ్మీ వాజ్ ఆల్సో లైక్ ఓకే ఇంట్రెస్ట్ ఉంది కదా చూద్దాం అని చెప్పేసి. ఓకే. సో హైదరాబాద్ వచ్చి ఫస్ట్ మీట్ అవగానే ఫీలింగ్ ఏంటి? మనం ఆ టైంలో హైదరాబాద్ వచ్చి డైరెక్ట్ హైదరాబాద్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే అప్పుడే నేను వేరే బ్రేకప్ ఆ మూడ్ లో ఉండే నేను. ఓ ఆల్రెడీ నీకు బ్రేకప్ ఉందా? అదే టైం కరెక్ట్ టైం మెసేజ్ 2017 Jan 16th. ఓకే. పన్ను రూట్ కెనాల్ రూట్ కెనాల్ ఇది ఎక్స్ట్రా ఉంటుంది తీసేస్తారు కదా, విజ్డమ్ తీసు అది ప్రాబ్లం చేస్తుంది, అడ్డం వచ్చింది తీసేస్తే. అదే టైంలో నాకు బ్రేకప్ దానిలో ఉన్నా నేను. ఆ అమ్మాయి డార్లింగ్ 8 years. ఎందుకు మనకి 8 years లవ్ స్టోరీ? అంటే 8 years లో 2 స్టోరీలు ఉండే నాకు. 5 years 3 years ఒక అమ్మాయితోని, 5 years ఒక అమ్మాయితోని, అంతే కదా. 8 years నాకేం తెలుసు అంతే కదా, అంటే ఈ స్టోరీ నాకేం తెలుసు అంతే కదా. నేను వచ్చింది 8 years తర్వాత. ఓకే ఓకే. బ్రేకప్ ఉన్న అంటే ట్రూ లవ్ చేసిన ఈ వరల్డ్ లో ట్రూ లవ్ అనే దానికి అర్థం లేదు. ఎంత డిచ్చిచ్చిపోతున్నారు. చల్ మనం కూడా ఫ్లర్ట్ చేద్దాము, మనం కూడా అందరిలా ఎంజాయ్ చేసి వదలాలి, ఇవన్నీ పెళ్ళిళ్ళు గిల్లిలు ఇవన్నీ రావు అనే టైంలో అట్లా అంత కోపంలో ఉన్నా, అంత ఫ్రస్ట్రేటెడ్లో ఉన్నా. ఈమె మెసేజ్ చేస్తే ఈమె ఫోన్ నెంబర్ ఇచ్చేసిన, బాంబే కదా ఎక్కడనో, ఎప్పుడు హైదరాబాద్ వస్తే మనం ఫ్లర్ట్ చేసుకోవచ్చు అని బేసిక్గా టైం పాస్ కానీ ఇచ్చిన నంబర్. అర్థమైంది. అట్లా నెంబర్ ఇచ్చిన. ఇమీడియట్ గా కాల్ వచ్చింది, వీడియో కాల్ స్టార్ట్ అయినాయి. 1 week లో నా గురించి సర్వం మొత్తం నేను చెప్పేసిన, తన గురించి 2 బ్రేకప్స్ చెప్పేసావు. ఇప్పటివరకు తన దగ్గర నేను దాచింది ఏం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ అండ్ క్లియర్. సేమ్ ఇయర్ 3 + 5 8 years. 9 లక్కీ నెంబర్ అనుకుంటా. 9th year లో తగిలింది. సో ఎంజాయ్ చేస్తారు అందరూ. ముందు శ్రద్ధని బాగా ఓకే ఓకే కూల్. నాకు తెలియదు స్టోరీ. సో
క్లీన్ అండ్ క్లియర్ ఇద్దరు మా ఇద్దరి కాదు మధ్యలో ఉండే పాస్ట్ ఉండే అట్లా అయిందని చెప్తారు కానీ లెక్కలతో సహా సంవత్సరాలతో సహా పూరా మొత్తం ఎవరు చెప్తాడు? అంటే నాకు నిజాయితీ పరుడు ఓపెన్ అమ్మంటే మొత్తం ఇంత ఓపెన్ అవుతారా? సో ఒక ఇద్దరు ఇండస్ట్రీ వాళ్ళేనా? ఎవ్వరు ఇండస్ట్రీ కాదు ఇప్పుడు. ఇద్దరు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. నేను ఒక్కనే ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అనగానే చూసింది ఫ్యాన్స్ లేదు లేదు. ఇప్పుడు ఓకే 1 2 3 అందరు ఫ్యాన్స్ అనే నా దగ్గరకు వచ్చినారు. వాళ్ళ వల్ల నువ్వు కోల్పోయింది ఏంటి? నేను ఏం కోల్పోలేను, శ్రద్ధ నాకు శ్రద్ధ వచ్చింది వాళ్ళ వల్ల. వాళ్ళ వల్ల డబ్బులు కానీ అంటే నా టైం ప్లస్ అంటే మనీ పోయిందని ఏముంది, మన అనుకున్నప్పుడు మనం ఖర్చు పెట్టుకుంటాం, అట్లుంటది. సో ఇద్దరు బ్రేకప్ వెళ్ళిపోయారు, శ్రద్ధ ఇమీడియట్ గా వచ్చేసింది లైఫ్ లోకి. ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్, ఐ ఆల్వేస్ థ్యాంక్ దెమ్ బికాస్ ఆఫ్ దెమ్. నేను ఒకవేళ ఆ 8 years కనుక వాళ్ళు నా లైఫ్లో లేకపోయింటే నేను కూడా వేరే ఏదో పెళ్లి చేసేసుకోను, మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసేసుకొని నా లైఫ్ వేరే ఉంటుండేనేమో. ఓకే ఓకే. కానీ ఈ పార్ట్నర్ ఉంది కదా, షీఈ్ మై లైక్ సోల్. సో ఫేస్బుక్ అప్పుడప్పుడు మంచిగా చేస్తుంది, సమ్ టైమ్స్ బ్యాడ్ గా. కాదు, మేము లాస్ట్ వాడింది ఫేస్బుక్ అప్పుడే, ఆ తర్వాత ఇంకా ఫేస్బుక్ వాడిందే లేదు. ఫేస్బుక్ కూడా తీసేసాడు, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వచ్చింది. కాదు శ్రద్ధ, ఈ స్టోరీ అంతా చెప్పిన తర్వాత భయం అనిపించలేదా? అమ్మో ఆల్రెడీ 2 బ్రేకప్స్ 8 years అంటున్నాడు, మనం పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళతో వెళ్ళిపోతాడే. అంటే నాకు అప్పుడు గుర్రంకి ఇట్లా ఉంటది కదా, అట్లా ఓన్లీ ఈయన మీదే ఉండే, ఆ పక్కన అన్ని ఇట్లా వదిలేస్తా ఉన్నా. ఓకే అయిపోయింది, వెళ్ళిపోయిండ్రు కదా వాళ్ళు, వెళ్ళిపోయిండ్రు కదా, మళ్ళీ వస్తే అంత సీన్ లేదు. ఇక్కడ ఉంది ఎవరు? కోర్స్ ఇట్ ఇస్ ట్రూ లవ్. వాళ్ళ ఫ్యాన్సా నేను ఫ్యానా, నేను ప్రూవ్ చేసుకున్నా నేను ఫ్యాన్ అని. దిస్ ఐ యామ్ హిస్ ట్రూ ఫ్యాన్. స్టోరీ చెప్పిన తర్వాత తను యాక్సెప్ట్ చేసింది కదా, ఏమనిపించింది? టెస్ట్ చేసావు ఒక 1 year, మళ్ళీ ఎలా ఉంటుందో? 1 year 1 week అయిందా? 1 week అవ్వంగానే వాళ్ళ మమ్మీ డాడీకి వెళ్ళి షీ సెడ్ లైక్ ఇట్లా ఫలానా ఈయన నేను లవ్ చేస్తున్నా అంటే, మా లవ్ లవ్ చేస్తున్నా అంటే కాదు, ఫస్ట్ ఏం చెప్పినంటే ఆయనకు నేనంటే ఇష్టం అంటే వాళ్ళు నమ్మలేరు, నువ్వు నచ్చినావు వాళ్ళకు అని చెప్పేసి అలా ఉండే. అంత పెద్ద యాక్టర్ ఆయన, ఈజ్ ఇన్ ఇండస్ట్రీ, ఏవన్నీ ఉండదు, దాట్స్ ఆల్ ఫేక్, వాళ్ళకంత సీరియస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నన్ను వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసిండ్రు, ఓకే, బట్ దెన్ దేవర్ లైక్ ఇండస్ట్రీ వాళ్ళు అంత జెన్యున్ గా ఉండరు, అంత లాయల్ ఉండరు, వాళ్ళకు దే హ్యావ్ సో మెనీ రిలేషన్స్, అంత ట్రూ ఉండదు వాళ్ళ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి, వాళ్ళు కరెక్ట్ కాదు, ఉన్నాయి కదా, అట్లాంటి సెకండ్ హ్యాండ్ నీకు అవసరమా? ఓకే. సో బేసిక్ గా ఏ ఫాదర్ మదర్ ఉంటది, చెప్పగానే ఐ ఫెల్ట్ లైక్ అంటే దట్ ఈస్ నాట్ హీ, ఆయన అది కాదు. మీరు ఇండస్ట్రీలో కొన్ని చూసిన అఫ్ కోర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా, వాళ్ళని చూసి ఈ మనిషిని మీరు జడ్జ్ చేయకండి, ఆయన ఎలాంటి మనిషో ఫస్ట్ తెలుసుకోండి. వాళ్ళకేంటంటే మాకు అవసరమే లేదు, మేము ఎందుకు తెలుసుకోవాలని. నేనేంటంటే మమ్మీ నిజంగా వీఆర్ హ్యావింగ్ అ గుడ్ ఫ్రెండ్షిప్, సో మా మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇంకొకటి ఏజ్ గ్యాప్ ఒకటి దేవర్ టార్గెట్ చేశారు కొంచెం. అవునా? హలో, ఇక్కడ అన్ని చెప్పేసిన అది ఒకటే మిగిలిందా? ఏజ్ గ్యాప్ లేదా? ఎంత ఉంది? హైట్ కాదు, ఏజ్ కాదండి, ఏజ్ గ్యాప్ అండి. 3-4 years పెద్ద. సరే ఓకే. సో అది 10 years. తన BBA ఫేస్బుక్ ఇక్కడికి వచ్చిందంటే హోటల్ మేనేజ్మెంట్ తనకి. ఆయన ఏజ్ అడగండి ఒక్కసారన్నా నిజం చెప్తారేమో చూస్తా. 10 సంవత్సరాల్లో 1000 మందికి 1000 సార్లు వేరే వేరేగా చెప్పండి. చెప్పనా, ఇండస్ట్రీకి వచ్చి 25 years. 24 డార్లింగ్, 10th అప్పుడు వచ్చాడు, 10th అయిపోయి 16, 24 + 16 అంతా 40 ప్లస్. ఓకే, నీకు సపోర్ట్ చేస్తున్నాడు. అదే మరి 40+ ఎంత? 40+ ఎంత? 42 ఉంటుంది. 42, 43. ఒక్క నిమిషం అవ్వు, నేను చెప్తా. ఇప్పుడు 1000 మందికి 1000 ఆన్సర్లు ఇచ్చిన అని చెప్పారు. ఆ 1000 మంది నన్ను అడిగినప్పుడు నేను నీకు ఎంత కనిపిస్తుంది చెప్పు అంటే, కొంతమంది 29 అంటారు, కొంతమంది 32 అంటారు. నేను అప్పుడు ఏమంటే యూఆర్ ఆల్మోస్ట్ దేర్ అంట, సూపర్ ఆల్మోస్ట్ దేర్ అంట. నేను అబద్ధం చెప్పలే, వాళ్ళు అన్నదానికి అంటే తందన కొడుతుంది. అదంతా కాదు, మనం పెళ్లి గురించి మాట్లాడుతున్నాం. ఆ టైంలో ఆల్మోస్ట్ దేర్ అంటే అక్కడ పనికిరాదు, ఏజ్ వచ్చింది. సో ఐఎమ్ 96 born. నేను ఇప్పుడు చెప్పాలి కదా ఎందుకు వచ్చింది అంత పెద్ద డౌట్ వాళ్ళకి. డేట్ ఆఫ్ బర్త్ తోడు చెప్పండు నిన్ను. 84, 82, 81. నువ్వు ఆగడాలి నువ్వు మళ్ళీ. ఓకే. సో అట్లా అన్ని చెప్పేసరికి వాళ్ళకి అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఈయన ఏంటంటే కొంచెం బాగా దేవుణ్ణి నమ్ముతారు కాబట్టి ఆ టైంలో మేము ఆ సిచ్యువేషన్ని
ఎవరికో కాదు. ఈయన ఏమన్నారంటే మనం ప్రేయర్ చేద్దాము, మన అంటే నా సిచ్యువేషన్. లైఫ్లో ఎప్పుడైతే ఒకటి తమ్ముడు పోయినప్పుడు, రెండోది వీడికి, ఇది లాస్ట్, ఇది రెండోది వచ్చేసి అంటే తమ్ముడు పోయినా ఎంతైతే ఫీల్ అయినా ఉండాలి, దానికన్నా టూ మచ్. కంటే మన కోసం మనం ఎన్ని లాస్ట్ అయినా ఎన్ని మిస్ అయినా నేను ఎప్పుడు ఫీల్ కావాలి అంతగానం. ఆ రోజు ఫర్ ద ఫస్ట్ టైం నేను దేవుడిని అడిగినా, ఏడ్ చేసిన, దేవుడు అని ఏం తప్పు చేసినా సరే, ఎవరైతే వచ్చి ఉన్నారో ఇన్ని ఏళ్ళు, ఈ 8 yearsలో ఏదైతే జరిగిందో నా తప్పు వల్ల పోలే, నేను ఏ తప్పు చేయలే, బట్ వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళు నా లైఫ్లో ఆ టైం వరకే ఉండాలేమో, ఉన్నారు, వెళ్ళిపోయారు, నేను ఏ తప్పు చేయలే. బట్ ఇవాళ నేను తప్పు చేయని దాని గురించి వాళ్ళు అట్లాంటి అవసరమా, ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండే అన్నో అట్లాంటి నీకు అవసరమా అన్నప్పుడు రోజు ఎంత ఏడ్చినా, టూ మచ్ ఏడ్చిన, ఏడ్చి ఓకే ఇది నీ చిత్తమైతే కానీ అట్లనే, నేనైతే తప్పు చేయలేదు, నీకు తెలుసు. అప్పుడు నేను శ్రద్ధతో ఒకటే మాట చెప్పిన, పేరెంట్స్ని అగేన్స్ట్గా పోయి వద్దు, వాళ్ళు ఒప్పుకుంటలేరు కదా, నో ప్రాబ్లం, మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం. అంటే ఒక ఫ్లర్ట్ చేద్దాం అనుకున్న, ఎఫ్ అంటే ఫ్లర్ట్ చేద్దాం అనుకున్న మంచితోని నేను ఏమన్నా విల్ బీ ఎ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పి, సరే ఒకసారి విల్ ప్రేయర్ చేద్దాం, ప్రే చేస్తే వాట్ ఎవర్ గాడ్స్ విల్ లెట్ ఇట్ బి అని చెప్పి ఆ రోజు ప్రేయర్లో చెప్పిన. ఇప్పుడు నీతో ఎట్లా ప్రేయర్ అంటే నీతో ఎట్లా మాట్లాడు, దేవునికి అట్లా చెప్పుకుంటాడు ఈ ప్రేయర్లో. ఆ తప్పు నేను ఏం చేయలే, బట్ నేను ఇప్పుడు ఆ బ్లేమ్ నా మీద వస్తుంది. బట్ పర్లేదు, మేమిద్దరం ఇష్టపడుతున్నాం, ఒకవేళ నీ చిత్తం అయితే, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, మా పెళ్లి చేపి, ఒకవేళ నీ చిత్తం కాకపోతే ఓకే, విల్ బి ఎ గుడ్ ఫ్రెండ్స్. అమ్మా నాన్నను హర్ట్ చేయదలుచుకోలేదు. అండ్ అంటే నేను కూడా చాలా, ఐ వాజ్ ఆల్సో వెరీ క్లియర్ దట్ ఏదున్నా మమ్మీ డాడీ పర్మిషన్తోనే, వాళ్ళకి అగెన్స్ట్గా పోయి నాకు అసలు ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు ఇష్టమున్న వ్యక్తి, డాటర్, అన్నయ్య కూడా ఉన్నారు, ఇద్దరు. సో అంటే ఏది నాకు ఇష్టమున్న వ్యక్తి ఇటువైపు ఉన్నా కానీ మై మామ్ అండ్ డాడ్ నా గురించి మంచి ఆలోచిస్తారు, కానీ దే విల్ నెవర్ థింక్ బ్యాడ్ అని ఒక కాన్ఫిడెన్స్, ఒక బ్లైండ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఒకవేళ ఇక్కడ వద్దన్నా కానీ దానికి రీజన్ ఉండుంటుంది అని ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నా. ఓకే, వాట్ ఎవర్ ఏదైతే అది అని చెప్పేసి ఆయన ప్రేయర్ చేస్తుంటే నేను ఇంకో ఫోన్ నుంచి రికార్డ్ చేసిన ఆయన ప్రేయర్ అంతా, వెళ్ళి మా డాడీకి చూపించిన. నువ్వు ఏదనుకున్నావో ఈయన ఇలాంటి మనిషి, సో మీరేదో అనుకున్నారు కానీ దిస్ ఈజ్ హిజ్ నేచర్. సో కావాలంటే ఇంకా మీరు తెలుసుకోండి ఆయన గురించి, తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే విల్ టేక్ అ స్టెప్ అని చెప్పిన వాళ్ళకు. ఇంతవరకు He said we'll see. what do you want? అండ్ ఇంకొకటి కూడా నేను ఏం చెప్పిన అంటే, అంటే నా స్టడీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు స్టడీ కంప్లీట్ చేసుకోకుండా నీకు ఇప్పుడు మ్యారేజ్ అవసరమా, ఇప్పుడు ఎందుకు మ్యారేజ్ అంటే, నేను మ్యారేజ్ చేసుకునేది ఏంటంటే దట్ ఏజ్ గ్యాప్. సో ఐ వాంటెడ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. కానీ ఆయనకు ఏంటంటే నీ స్టడీ కావాలంటే మ్యారేజ్ తర్వాత కంప్లీట్ చేసుకుందాము అని చెప్పిండ్రు. నేను నీ స్టడీ కంప్లీట్ చేపిస్తా, ఏది ఇన్కంప్లీట్ ఉన్నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ యూ కంప్లీట్ యువర్ స్టడీస్ అని చెప్పిండ్రు. సో అది కూడా చెప్పిన దట్ హీఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు మై కెరియర్. నాకు అది చాలా నచ్చింది. ఓకే, నా కెరియర్ కంప్లీట్ అవ్వాలి, నా గోల్స్ ఏమున్నాయో నువ్వు ఇక్కడ రా, నేను చదివిస్తా. సో నీ స్టడీకి, నీ ఫ్యూచర్కి ఎలాంటి అడ్డంకులు రాకుండా నేను చూసుకుంటా, కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి చెప్పిన. దెన్ దేవర్ లైక్ ఓకే. నా ముందర ఓకే అన్నారు, కానీ నేను ఇంకా పెద్ద సెట్టింగే పెట్టిండు మా డాడీ. చాలా తెలుసుకున్నారు ఈయన గురించి. సో ఆయన ఎంత దుర్బిన్ పెట్టి చూసినా కానీ, అంత ఏమంటారు, ఇట్లా ఎవరు కలిసినా కానీ ఆయన వజ్రం లాంటి మనిషి, ఆయన ముత్యం లాంటి మనిషి. అలాంటి మనిషిని పోగొట్టుకోకండి, మళ్ళీ దొరకడు. ఒకే ఒక బిడ్డ కాబట్టి ఆయనకు ఉంటుంది కదా భయం. 100%. ఇండస్ట్రీలో అది కాక చూస్తున్నాం, పెళ్ళైపోయిన 1 yearలోనే బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది అందరం. అట్లా అయిపోయింది కదా ఇప్పుడు. సో బట్ లైఫ్లోకి వచ్చిన తర్వాత అనిపించిందా, మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఏజ్ డిఫరెన్స్కి దీనికి సంబంధం లేదు, అసలు మంచిగా అయింది ఏజ్ డిఫరెన్స్ ఉన్నందుకు. ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మీ కోరికలు వేరే ఉంటాయి, వాళ్ళ కోరికలు ఒకలాగా ఉంటాయి. అంటే ఒక 10 years బ్యాక్ ఆలోచిస్తారు వీళ్ళు, ఒక 10 years ఫర్దర్ అట్లా ఉంటుంది కదా. అదైతే ప్రతిరోజు ఆలోచిస్తాను నేను. అంటే అఫ్ కోర్స్ ఉంటుంది. ఆయన ఏంటంటే సెటిల్ అయ్యే జోన్లో, ఫ్యూచర్ జోన్లో
నేను ఏంటంటే ఇప్పుడు సాలరీ వచ్చిందా ఎంజాయ్ చేయాలి, ట్రిప్కి వెళ్ళాలి, అదే ఆ జోన్లో బేసికలీ అఫ్ కోర్స్ అది ఉంటుంది. హీఈస్ వెరీ కామ్ కంపోజ్డ్. కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కదా మీ ఇద్దరు, ఆల్మోస్ట్ మేము బెస్ట్ ఫ్రెండ్స్. షేరింగ్ కేరింగ్. నా ఫోన్లో ఈమె పేరు నేను పెట్టుకున్నా మై ఏంజల్. ఓకే. ఈమె ఆమె ఫోన్లో పెట్టుకుంటుంది విశ్వ గారు. ఈరోజు కూడా తన ఫోన్లో నా పేరు విశ్వ గారు అనే ఉంటుంది. ఓకే. నా ఫోన్లో ఆమె మై అంటే దేవుడు పంపించిన ఏంజల్ తిని నాకు నా మంచిగా అంటే తిని రాకముందు మా అమ్మ నన్ను ఎట్లా చూసుకుంటున్నానో నా కోరిక అదే ఉండే. మా ముగ్గురు అన్నదమ్ములకు అదే ఉండే. అరే మనకు వచ్చే వాళ్ళు మనని విడగొట్టకుండా ఉంటే చాలు. అండ్ అమ్మ ప్రేమను ఎవ్వరూ ఓవర్కమ్ చేయలేరు. బట్ జస్ట్ అమ్మలాగా చూసుకోవాలి. నాకు ఫుడ్ అంటే మంచిగా ఇష్టం. నేను బయట ఫుడ్ తినబుద్ది కదా ఎప్పటి నుంచో. నాకు ఫుడ్ వండి పెడుతుంది, వాళ్ళకి ఇంకేం వద్దు అనుకుంటుండే. నా ఫుడ్ కాదు కదా అసలు. నాకు నేను అడగంది కూడా నాకు ఇష్టమైంది చేసి పెట్టే వైఫ్ దొరికింది. షీ కెన్ ప్రిపేర్ ఎనీ ఫుడ్. ఈరోజు మన డైట్ ఫుడ్ కూడా ఫ్యాన్ గర్ల్ మూమెంట్ కదా, ఆ మాత్రం ఉంటుంది మరి. ఇంకా మనకు ఫుడ్ అంటే చాలా ప్రిపేర్ చేయడము, వడ్డీయడము, అందరికి తినిపించాలని చాలా ఆశ ఆమెకి. ఆమె వచ్చింది. ఎన్ని టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా మీకు చెప్పినా కదా, బిగ్ బాస్ పోయే ముందు నేను మళ్ళీ నన్ను ఇంకొక వర్షన్ తీసుకొద్దాం అన్నప్పుడు అక్కడ కూడా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా నేనన్నా అంటే బేసిక్గా హస్బెండే బాగా చూసుకోవాలి ఇంటికి, అవన్నీ ఇవన్నీ ఏమున్నాయి లేదో. కానీ ఈమె చూసుకుంటుంది అవన్నీ. ఏముందో లేదో నాకు తెలియదు, ఇంట్లో ఏముంటుందో లేదో. బట్ ఈమెకు తెలుసు అవన్నీ. ఆమె కోసం నేను ఎంత కేర్ చేస్తున్నా చేయను నాకు తెలియదు. పనిలో పడి మర్చిపోతానేమో. కానీ నన్ను కంటికి రెప్పలాగా నాకు ఏం కావాలో నేను డ్రెస్సులు కొనుక్కోను, నేను అదిదేను ఇద్దాను. బట్ తను నా కోసం డ్రెస్సులు కొనుక్కరావడం, నాకు ఏం కావాలో నాకన్నా ఎక్కువ తనకు తెలుసు. దీనికన్నా పెద్ద గిఫ్ట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ ఈ గిఫ్ట్ కోసమే నన్ను ఇంకా అచీవ్ చేయలేదు. మీ గిఫ్ట్ వచ్చినాక ఇట్లా, ఎందుకంటే అలా ఎంత బాగున్నా ఇంటికి రాగానే నాకు హ్యాపీనెస్ లేదనుకో, అవునవునవును, మనం అంత శూన్యమే అనిపిస్తుంది మళ్ళీ. నాకు నేను శూన్యం నుంచి శూన్యం అనుకున్న టైంలో నాకు ఒక వరల్డ్ అయి వచ్చింది ఈమె. ఒక వెలుగు ఆ ఫేస్ లో కూడా ఉంది శ్రద్ధ. ఇప్పుడు మనం ఫిట్నెస్ క్లబ్, విశ్వాస్ ఫిట్నెస్ క్లబ్ అని పెట్టినాము. డైట్ ఫుడ్ అని ఒకటి పెట్టినాం కదా. ఆ డైట్ ఫుడ్కి మేడం ఒక షెఫ్ ఇప్పుడు అనమాట. ఓ, అంటే తను నాకు ఏదైతే చేసి పెడుతున్నానో తిందామా చేశారా? 100%. టైం కూడా అయింది. 100% మనం తినొచ్చు, పైన తినొచ్చా? 100% తినుకుంటే వెళ్దామా పైకి? 100% ప్లీజ్. ఎస్. విశ్వ వాళ్ళ వైఫ్ ఓన్లీ భార్య రోల్ మాత్రం ప్లే చేయట్లేదు, తన మాస్టర్ చెఫ్. అంటే మాస్టర్ షెఫ్ తెలుగుకి సెలెక్ట్ అయ్యా నేను. ఓకే. బట్ షోకి వెళ్ళలేదు. అదే టైంకి విశ్వాక్ బిగ్ బాస్ వచ్చింది కాబట్టి ఇంకా నేను బ్యాక్ స్టెప్ అయిపోయా. బట్ ఇప్పటికీ ఆ తర్వాత కూడా ఇంకా 2 seasons అయ్యాయి. ఎవ్రీ సీజన్ నాకు కాల్ వచ్చింది దట్ మేడం మీరు ఈసారి కంటిన్యూ అవుతారా అని. ఓకే. సో ఇప్పుడు ఇది మా కోసం చేశారు, అది రెడీ చేస్తున్నారు. ఏం ఫిష్ అది? అది సిలాంత్రో ఫిష్. ఓ, గ్రీన్ మ్యారినేషన్ లో ఉంటది. ఇది గ్రిల్డ్ ఫిష్. పేస్ట్ పుదీనా. సిలాంత్రో అంటే ఇట్ ఈస్ కొరియాండర్, కానీ ఇండియన్ కొరియాండర్ కాదు. ఓకే. ఇక్కడ కొత్తిమీర అంటారు, బయట సిలాంత్రో అంటారు. ఓకే ఓకే. ఆ పేస్ట్ ఇది. ఓకే. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఏంటిది? ఇది గ్రిల్డ్ ఫిష్, ఇది లెమన్ బటర్ సాస్, మ్యాష్ పొటాటో, సాటే వెజీస్. సో జిమ్ చేసిన వాళ్ళకి ఇక్కడ నుంచే ప్రోటీన్ ఫుడ్ హ్యాపీగా తినేసి వెళ్ళిపోవచ్చు అంతే. సో జిమ్ చేసిన వాళ్ళకి ఫ్రీ ఫుడ్ లేదు. సో శ్రద్ధ ప్రణీత్ ఇద్దరు కలిసి అంటే నాకు ఇట్లా కావాలి, నాకు ఇంత ప్రోటీన్ కావాలి ఒక దాంట్లో, నాకు ఇన్ని వెజీస్ కావాలి, సో నా ప్యాటర్న్ ఇట్లా నేనేం తింటున్నా శ్రద్ధకు తెలుసు. సో శ్రద్ధ ప్రణీత్ ఇద్దరు కలిసి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను తినేస్తున్నా. ఓకే. సో నిజంగా ఫుడ్ చూస్తుంటేనే మనం టెంప్ట్ అయిపోతున్నాం. చాలా హెల్దీ ఫుడ్ ఇక్కడే మనకి హ్యాపీగా చెఫ్లు అందరూ రెడీ చేస్తారు. జిమ్ అయిపోగానే హ్యాపీగా ఇలా వచ్చి కూర్చొని తినేయచ్చు. చాలా బాగుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. అసలు ఇంత బోన్ ఉండదు, ప్రాపర్ ఫిలెట్ ఇట్లా మనకి. కొరమేనా? లేదు, బాసా ఫిలే. ఓకే. అన్ని ఫిష్లు ఉన్నాయా? లేదు, ఫిష్ కి మనం బాసా వాడతాము. ఎందుకంటే
అంటే ఫిష్కి ఏంటంటే ఎలాంటి స్మెల్ కానీ అది లేకుండా ఉండాలి. అండ్ మనం ఏ మ్యారినేషన్ పెడతామో తినేసి ఆ మ్యారినేషన్ దాన్ని సోక్ చేసుకోవాలంటే ఈ ఫిష్ పర్ఫెక్ట్ అన్నమాట. అర్థమైంది. విశ్వ ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత హెల్దీగా ఎంత ఫిట్గా ఎలా ఉన్నాడంటే, సో ఇలాంటి ఫుడ్ తింటే అలానే ఉంటాం మనం కూడా. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ నుంచి సేమ్ బాడీ కదా. 2014 నుంచి తిన్నాము. అంటే బేసిక్ గా నాకు ఫిష్ అంటే బాగా ఇష్టం అనమాట. ఇప్పుడు నువ్వు అడిగినావు కదా ఇదే ఫిష్ ఎందుకు ఫిష్ అనే కాదు, ఆయనకి ఏంటంటే ఏది కూడా కష్టపడకుండా తినాలి. ఆయనకు ఇట్లా చికెన్ ఎక్కువ చ్యూ చేయాల్సి వస్తుంది, అలా ఉండదు. ఆయనకి ఇలా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు ఎలా అలా స్మూత్ గా వెళ్ళిపోయిందని అలా ఉండాలి. 41-42 సంవత్సరాల ఈ కండల వీరుడు మాకు కొన్ని హెల్త్ ఛానల్స్ లో ఉన్నాయి, నిన్ను అలానే వేస్తారు కాబట్టి మేము అలానే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ వయసులో కూడా ఇంత ఫిట్ గా ఎలా ఉన్నాడో ఆయన డైట్ చెప్తాడు. మార్నింగ్ ఏం తింటావు? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే ఫస్ట్ నేను బ్రష్ చేసుకొని వామ్ వాటర్ అండ్ అది అయిపోయిన కానీ బేసిక్గా ముందు నేను ఏం చేస్తుండే డైరెక్ట్ వాటర్ తాగేస్తుండే. దాని తర్వాత ఏంటంటే మనకి లేట్ నైట్స్ అవ్వడము, తినడం లేట్ అవ్వడము అవన్నీ జరుగుతున్నాయి కదా. లేవగానే మళ్ళీ ఎందుకు వాటర్ తాగడం ఆపేసి నేను మొన్న నుంచి ఏం చేస్తున్నా అంటే లూక్ వామ్ వాటర్లో సాల్ట్ వేసి ఫస్ట్ గార్గిలింగ్ చేసి ఊసేయడం అనమాట దాన్ని. ఓకే, సాల్ట్ అనేది చాలా మంచిది. ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లేకపోతే లోపల నీకు ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా దాన్ని చంపేస్తుంది, క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత 1 లీటర్ నీళ్ళు తాగుతా. 1 లీటర్ నీళ్ళు, 1 లీటర్ వాటర్ తాగుతా. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ దాని తర్వాత నేను తినే నా బ్రేక్ఫాస్ట్ కొన్ని ఏళ్ళ నుంచి బేసిక్ గా ఆయన డైట్ వినడానికి చాలా బోరింగ్, బట్ మన బాడీకి కావాల్సింది అదే. చెప్పు. శ్రద్ధ నువ్వే కదా ప్రిపేర్ చేసేది, చెప్పమ్మా. సో బాయిల్డ్ ఎగ్స్, ఓట్స్. ఎన్ని ఎగ్స్? 6. అందులో 2 హోల్ ఎగ్స్, 4 వైట్స్. సో డైట్ లో లేనప్పుడు 6 eggs. కొంచెం ఫార్మేషన్ బాడీ ఫామ్ చేస్తున్నప్పుడు అలా కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలన్నప్పుడు ఒక 8 to 10. అంటే అంత వర్కౌట్ చేస్తారు, అన్ని క్యాలరీస్ బర్న్ చేస్తారు కాబట్టి మినిమం అంత ప్రోటీన్. నో దోశ, నో ఇడ్లీ. నో ఇడ్లీ దోశ. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇడ్లీ దోశ? ఇడ్లీ దోశ తింటారు, బట్ డైట్ ప్రాపర్ డైట్ ఫుడ్ తినేటప్పుడు ఇడ్లీ దోశ ఫర్మెంటెడ్ ఫుడ్ ఉండదు. ఎగ్స్, స్క్రాంబుల్డ్ ఎగ్స్, అవకాడో టోస్ట్, మళ్ళీ పీనట్ బటర్, లేదంటే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ప్రాపర్ గా ఇది ఉన్నప్పుడు నా రెగ్యులర్ గా అంటే 365 days మనం అదే తినం డార్లింగ్. ఇప్పుడు సపోజ్ నాకు బాడీ షూట్ ఉన్నది, ఒక 45 days అని టైం తీసుకొని అంత స్ట్రిక్ట్ డైట్ లో పోతా. అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇడ్లీ ఉంది, ఇడ్లీ కార్బ్సే మొత్తం. సో ఇడ్లీతో పాటు నేను ఏం చేస్తా అంటే ఇడ్లీ తింటా, ఇడ్లీతో పాటు కంపల్సరీ ఎగ్స్ అంటే ప్రోటీన్ యాడ్ చేస్తా. సో ఇలా యాడ్ ప్రోటీన్. నేను ఇడ్లీ తింటా, దోశ, పెసరట్టు అవి తింటా, మన పోహా అంటారు అటుకులు. అటుకులు ఎందుకు? అటుకుల్లో పల్లీలు వేస్తే అదో ప్రోటీన్. సో నేను అది తింటా. ఇంకొకటి సాబుదానా, కిచిడి చాలా మంచిది. చాలా మంది అనుకుంటారు దట్ అది స్టార్చ్ అని, బట్ స్టార్చ్ తో పాటు అంటే దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఆ బాడీకి అవసరం ఉన్న న్యూట్రిషన్ ఇస్తుంది. సూపర్. అండ్ అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తింటాం కాబట్టి అది అరగడానికి దానికి సరిపడా టైం దొరుకుతుంది. దాంతో పాటు కంపల్సరీ ప్రోటీన్ తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ కంపల్సరీ ఐ నీడ్. ఒకవేళ ఇన్ని వెజ్జెస్ దొరకకపోయినా కీరా, క్యారెట్ 100%. ఖచ్చితంగా ఇన్ని వెజీస్ అయితే ఉంటాయి. ఒక 150 grams. ఇది ఏం పొటాటో? టేస్ట్ చాలా బాగుంది. ఇది మ్యాష్ పొటాటో. ఇది నార్మల్ ఆలు ఉంటారు కదా, ఎట్లా చేస్తారు చెప్పు? మ్యాష్ పొటాటోని ఫస్ట్ బాయిల్ కాదు నార్మల్ పొటాటో, కానీ ఇవి లో స్టార్చ్ పొటాటోస్ ఉంటాయి. వీటిని బాయిల్ చేసి మొత్తం ఇలా మ్యాష్ చేస్తారనమాట. మ్యాష్ చేసి పెట్టుకుంటారు నెయ్యిలో. తినే ముందు లేదు, ఫస్ట్ నార్మల్ గా మ్యాష్ చేసి పెట్టుకుంటారు. తినే ముందు ఘీ అన్నా ఆలివ్ ఆయిల్ అన్నా వేసి దాంట్లో కొంచెం హర్బ్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ హర్బ్స్ వేసి అది వేసి కొంచెం మిల్క్ వేసి టాస్ చేస్తారు. అది డైట్ లో ఉన్నప్పుడు. డైట్ లేని వాళ్ళకి ఏంటంటే బటర్ వేసి కొంచెం క్రీమ్ వేసి కొంచెం అలా చేస్తారు. అది బ్రూ ఇస్తా. మన డైట్ వాళ్ళకు క్రీమ్ అదంతా ఉండదు, బట్ టేస్ట్ విల్ బి ఈక్వివలెంట్. సూపర్. సో ఇంకా ఈవినింగ్ అంటే ఈ మధ్య గ్యాప్ లో ఏదైనా ఫ్రూట్ లేదంటే నన్ను అడగండి, ఏం చెప్పి స్వీట్ పొటాటో తింటారు. స్వీట్ పొటాటోతో పాటు మళ్ళీ ఎగ్స్ ఉంటాయి. సో అది ఈవినింగ్ స్నాక్. పొద్దున లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ మధ్యలో ఏదైనా ఫ్రూట్ తీసుకుంటా.
పొమోగ్రానైట్ కానీ, పొమోగ్రానైట్ ఎప్పుడు నేను ప్రిఫర్ చేస్తాను, కంపల్సరీ తింటే బాగుంటుంది, జామకాయ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి. ఎనీ ఫ్రూట్. ఇంక తర్వాత లంచ్కి మళ్ళీ ఈవినింగ్ స్నాక్ అని ఒకటి ఉంటుంది రెగ్యులర్గా. అంటే డేస్ ఎట్లుంటే ఒక్కోసారి నువ్వు ఎఫోర్డ్ చేయగలుగుతావు, ఎఫోర్డ్ చేయలేవు. నేను ఇవాళ చెప్పేది ఇవన్నీ డైట్స్ ఓకే, ఇంత కాస్ట్లీ డైట్స్ అవన్నీ పక్కకు పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి నేర్చుకుంది ఏంటంటే, రాళ్ళు కొడతారు చూడాలి, రోడ్ల మీద రాళ్ళు కొడతారు, వర్క్ చేస్తారు అండ్ పొలాలలో పని చేస్తారు. వాళ్ళు ఏం డైట్ తింటారు? ఏం తినరు. మంచిగా రైస్ పెట్టుకోరు, డైలీ ఆ రాళ్ళు కొట్టాను కొట్టి ఈయనేమో ఇట్లా అనుకుంటా రోజు అని. అంటే అది నెత్తడం అంత ఈజీ కాదు, ఎంత బరువు ఉంటుంది నాగలి. తింటారు, తినేది టైంకి తింటారు. 1 అయితే ఎవ్వరికి సీఎం వచ్చినా వినరు, టైంకి తినేస్తారు ఫుడ్. గంజి ఉంటే గంజో, అంబలి ఉంటే అంబలో చేస్తారు, కానీ వర్క్ చేస్తుంటారు. అంటే మన బాడీ దేవుడు ఎట్లా క్రియేట్ చేసిండంటే, నువ్వు దానికి ఎట్లా అలవాటు చేస్తే అంతే అది అట్లా అలవాటు అవుతుంది. ఓకే, ఈవెన్ నేను బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్నప్పుడు, ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీద వచ్చినప్పుడు నాగార్జున సార్ అన్నాడు, నువ్వు బిగ్ బాస్ లో ఉండి ఇన్ని డేస్ నువ్వు 6 ప్యాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అంటే, చెప్పు. ఇదే ఈ బిగ్ బాస్ లో ఉన్న ప్రతి యాక్టర్ నేను అబ్జర్వ్ చేశాను. ప్రతి ఒక్కరు బట్టలు అంటే ఇన్ ద సెన్స్ షర్ట్ లేకుండా ఉంటారు అందరూ కదా. బట్ సన్నగా అవుతారు చాలా. స్టార్ట్ చేసిన నేను బట్టలు లేకుండా అంటే స్టార్ట్ చేసింది నాకన్నా ముందు అది వచ్చాక ఇన్స్టాల్ ఎన్ని మెసేజ్లు, ఆ మెసేజ్ పెద్ద పట్టించుకోను నేను. సో ఆ మెసేజ్ పట్టించుకోను. అప్పుడు సార్ కూడా ఇదే మాట, సార్ కొన్ని రోజులు ఇన్స్టా నేనే హ్యాండిల్ ఓ సార్ కూడా ఇదే చెప్పాను, సార్ మనం రాళ్ళు కొట్టే మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఏం తింటారు సార్, కష్టపడతారు కానీ కష్టపెడతారు బాడీని. కష్టపెట్టి ఏదో తింటుందో మన బాడీకి అన్నీ అలవాటు చేస్తాను అనమాట నేను. ఇప్పుడు శ్రద్ధ అన్నట్టు ఓన్లీ ఇదే అలవాటు చేసి బాడీ చేసిన. సిచ్యువేషన్స్ అక్కడ లేనప్పుడు కొద్దిగానే తీసుకొని కానీ బాడీకి ఎక్సర్సైజ్ పెట్టిన. సో ఆ రెండుని కంబైన్ చేసుకొని ముంగట తీసుకున్నాను. సో మొన్నటి డ్యాన్స్ షో చేసినప్పుడు ఇప్పుడు మనకి దేవుడి వల్ల మన బ్రదర్ది గ్రూప్ ఇస్తూ ఉండే, అండ్ నేను డైట్స్ అలా చెప్పుకుంటా పోతున్నా, ఇది ప్రిపేర్ చేసి. తిప్పండి ఒకసారి, అదిగో కానీ సో అది ఉంది కాబట్టి నేను ఈవినింగ్ స్నాక్, ఎందుకంటే మనం డైట్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు డాన్స్ చేసినప్పుడు ఏమవుతుంటే ఓవర్ స్ట్రెయిన్ అయిపోతుంది, అంటే ఓవర్ కార్డియో అయిపోతుంది మనకి. ఆ టైంలో కనుక నువ్వు ప్రాపర్ ఫుడ్ లోడ్ చేయకపోతే నువ్వు వీక్ అయిపోతావు, యూ విల్ లూజ్ యువర్ మజిల్. సన్నగా అయిపోతారు, యూ విల్ లూజ్ యువర్ మజిల్. నాకు నీతోనే డాన్స్ లో ప్రాబ్లం ఫ్లిప్స్ నేను ఎత్తడం ఎక్కువ ఉండేది నా పార్ట్నర్ని. సో అప్పుడు నేను దాన్ని బ్యాలెన్స్ ఎట్లా చేసుకున్నా అంటే, నేను మధ్యాహ్నం రైస్ తినడము, మళ్ళీ సాయంత్రము ఈవినింగ్ స్నాక్లో స్వీట్ పొటాటో విత్ ఎగ్స్, మళ్ళీ ప్రోటీన్ యాడ్ చేస్తున్నా, మళ్ళీ కార్బ్స్ యాడ్ చేస్తున్నా. దాని తర్వాత మళ్ళీ ఇన్ ద నైట్ ఆల్సో మళ్ళీ ప్రోటీన్, మళ్ళీ దాంతోపాటు కొంచెం రైస్ తినటం. అప్పుడు ఏమైందంటే ఎంతైతే ఎనర్జీ నేను అక్కడ లాస్ అవుతున్నానో మళ్ళీ నా బాడీకి అది ఇస్తున్నా. సో మీ క్లయింట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఎందుకు విశ్వ ఫిట్నెస్కే రావాలి మేము? ఎందుకు రావాలంటే, నేను ఎక్కువ చెప్పకపోయినా మీ ముందే విశ్వ ఉన్నాడు. మీ విశ్వ ఈ ఆల్టర్నేటివ్స్ తీసుకోకుండా, ఇన్ని రోజులు ఒక స్పోర్ట్స్ మ్యాన్ కదా, స్పోర్ట్స్ షిప్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటుంది. నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ కనుక మీకు ఉంటే, విశ్వనే కాదు ఎక్కడ పోయినా మీరు బాడీ పెంచవచ్చు. మీకు డిసిప్లిన్ ఉండాలి. అండ్ నా దగ్గరకు వస్తే, డార్లింగ్ అన్నట్టు నా దగ్గరకు వస్తే ఏంటంటే, ఎక్సర్సైజ్ చేపిస్తా, అది నా బాధ్యత. డైట్ చెప్తా, నా బాధ్యత. మిమ్మల్ని గైడ్ చేస్తా, నా బాధ్యత. అదే సేమ్ మీరు కూడా అదే ఫోర్స్తోని, అంటే ఎక్సర్సైజ్ చేసినంతసేపు నేను మీతో ఉంటా, మా ట్రైనర్స్ ఉంటారు. అది అయిపోయిన తర్వాత మీరు ఆ జస్ట్ జిమ్ గేట్ డోర్ బయటికి వెళ్ళిన తర్వాత మీరు కనుక మీ 100% మీ సైడ్ నుంచి కూడా వస్తే, మీ సైడ్ నా 50% నేను ఇచ్చినట్టు అంతే. మిగతా 50% వాళ్ళు మేము చెప్పిన డైట్ మెయింటైన్ చేసుకుంటా ఉంటే మెయింటైన్ చేయొచ్చు విత్ ఇన్ 6 months. ఎవరినైనా మోసం చేయొచ్చు, నన్ను మోసం చేయొచ్చు, లేకపోతే మా ట్రైనర్స్ని మోసం చేయొచ్చు, ఎవరినైనా కప్పించవచ్చు ఇట్లా. బట్ వాళ్ళు మోసం చేయలేరు, దేవుని మోసం చేయలేరు. సో మీకు నిజంగా రిజల్ట్ కావాలి, నాలాగా రిజల్ట్ కావాలంటే యూ నీడ్ టు బి డిసిప్లిన్. విశ్వ ఫిట్నెస్కి వచ్చేయండి, మణికొండలో
మీకు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వచ్చేస్తుంది కాబట్టి అర్జెంట్గా నెల రోజుల జిమ్ నాకు 6 ప్యాక్ రావాలి, 2 నెలల 6 ప్యాక్ రావాలనుకున్న వాళ్ళు అస్సలు రాకండి అంటే దయచేసి. విశ్వలాగా ఉన్న వాళ్ళంటే చేయొచ్చు, కానీ నాలాగా ఉన్న వాళ్ళు నెల రోజుల్లో 6 ప్యాక్ రావాలంటే కష్టం. సో ఆయన చెప్పే మాట అది. సో ఎనీహౌ చెప్తున్నాను, ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నా కానీ ఏ కప్పులు అయినా కానీ ఆఫ్ స్క్రీన్ ఇలా ఉంటేనే సక్సెస్ అవుతాం. సో తను హై అయినప్పుడు తన డౌన్ అవటం, తన హై అయినప్పుడు తిని డౌన్ అవటం, లైఫ్ని బ్యాలెన్స్ చేయటం అనేది చాలా 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 కష్టం. అందరం యాక్ట్ చేస్తుంటాం కెమెరా ముందు. జీవితం అంటేనే నటన, కాదన్నోడు గెదవ. జీవితం అంటేనే నటన. ఒకళ్ళకి ఒకళ్ళు యాక్ట్ చేస్తూనే ఉంటాం, అది భార్యాభర్త పిల్లల ఎవరైనా కానీ. ఈ నటనలో దొరకకుండాంటే మనకు మంచి అవార్డ్స్ వస్తాయి, దొరికితేనేమో అట్లా ఉంటాం. సో ఉన్నవరకు హ్యాపీగా ఉండండి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి, లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయండి. అంతవరకు నేను చెప్పగలను వీళ్ళిద్దరిని చూసి. అంతేకాకుండా మేము ఏదైనా వీడియోస్ పెట్టినా, లేకపోతే నేనేమైనా జిమ్ వీడియోస్ పెట్టినా, ఏదైనా ఎంకరేజ్ కోసం పెట్టినా కొన్ని కామెంట్స్ ఎట్లా వస్తాయి అంటే, ఫస్ట్ నీ పిల్లాన్ని చక్కగా చేసుకో, నీ పిల్లాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయి, వేరేళ్ళకి బాగానే చెప్తావు నీతులు, ఫస్ట్ మీ ఇంట్లో నువ్వు చక్కగా చేయని అంటారు. అసలు తెలియని అంటే పాపం వాళ్ళ అన్నదాల్లో తప్పు లేదు, ఎందుకంటే కనిపిస్తుంది కాబట్టి. బట్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. సో సెకండ్ బేబీ పుట్టిన తర్వాత తన పుట్ ఆన్ అయింది, ఎందుకంటే వీళ్ళు హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మన చేతిలో ఉండదు అది. అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కొన్ని మంత్స్ తర్వాత వి స్టార్టెడ్ డూయింగ్ ఎక్సర్సైజ్. అప్పుడు తనకి ఏమైందంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ అని, ఇక్కడ నరాలు, అది ఎట్లా పెయిన్ ఉంటుందంటే, మా బుడ్డోనికి స్కూల్ ఇట్లా ఈ బటన్ పెట్టడానికి వస్తలేదు తనకి, అంటే ఇట్లా అనలేకపోతుంది, అంత డేంజర్. అంటే తన పనులు ఇంకా తను చేసుకోలేదు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినాము, ఆమె వీడియో కూడా తీసుకున్నాం. అప్పుడు నాన్న చలో ఈరోజు వీడియోది ఒక 100 days మనం మళ్ళీ లాక్డౌన్లో ఎట్లయితే 20 kgs దిగినాం, మళ్ళీ నువ్వు లాక్డౌన్లో దిగినట్టు మళ్ళీ దిగుదాం అని స్టార్ట్ చేసిన టైంలో అది అట్లాంటిది వచ్చింది. అది రావడం వల్ల బై గాడ్ ఇస్ గాన్. సో 6 months అవి చేతులకు స్ప్లింట్స్ వేసుకొని ఉన్నా కంటిన్యూస్లీ, ఏ పని చేయలేను. లిటరలీ స్పూన్ ఎత్తాలన్నా కానీ ఇది ఆల్మోస్ట్ ఒక 20 kilos డంబల్ అంత బరువు. అంటే అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ నుండి అన్ని నరాలకు బేసిక్గా కొంతమందికి ఒక వేలు 2 వేలు అలా ఉంటుంది. నాకు 10 వేళ్లకు పెయిన్ ఉంటుండే. ఆల్ 10 fingers ఫస్ట్ నమ్మాయిది, తర్వాత పెయిన్, తర్వాత అసలు ఇంకా చెప్పలేము. అది మనకు ఒక్క సూది ఇస్తేనే ఎంతో నొప్పి వస్తుంది, అలా 10 fingers ఆల్ సూదులు ఇస్తున్నట్టు పెయిన్ ఉంటుంది అది. సో ఐ వాజ్ ఆన్ హెవీ డోసేజ్, హెవీ మెడికేషన్. దాంట్లో ఎలా అంటే చాలా నిద్ర వచ్చేస్తుంది, చాలా ఇంకా మనం అసలు ఆల్మోస్ట్ వీఆర్ హాఫ్ సెన్సెస్లో ఉన్నట్టే ఉంటాము. ఆ 6 months అలా వెళ్ళింది. ఐఎమ్ అబ్సల్యూట్లీ నో మెడికేషన్ ఏమీ లేదు. అండ్ నేను కూడా వర్కౌట్ స్టార్ట్ చేసిన. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ విశ్వ ఫిట్నెస్ లో జాయిన్ అయ్యా. ఆఫ్ కోర్స్ మా ఆయనది, బట్ మాదే. సో ఒక 20 days అవుతుంది. సో న్యాచురల్ గా ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు, కొత్త లైఫ్ ఇది. ఇండస్ట్రీతో పాటు ఇది నాకు చాలా ఇంపార్టెంట్. పిల్లలు పెరుగుతున్నారు, ఫైనాన్షియల్గా నిజంగా ఏ ఫ్యామిలీ కూడా స్ట్రగుల్ అవ్వకూడదు, మనకు వచ్చిన పని మనం చేసుకుంటే తప్పులేదు అని చెప్పేసి ఇంత ఓపెన్గా మాట్లాడటం ఏ యాక్టర్ లైఫ్లో నేను చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం హ్యావ్ సీన్ ఇన్ యువర్ లైఫ్ ఓన్లీ. సో టెల్ సంథింగ్ అబౌట్ ఆడియన్స్. ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఆల్రెడీ ఇంతకుముందు చెప్తాం, మన బాడీ ఇస్ ద టెంపుల్. ఒక పర్ఫ్యూమ్ కొనాలంటే ఇవాళ రేపు ఒక 6,000 10,000 మినిమం, మంచి పర్ఫ్యూమ్ కావాలంటే. ఒక షూస్ మనం కొనాలనుకుంటేనే అది కూడా 10,000. మంచి షూస్ కొనాలంటే, ఒక డ్రెస్ కొనాలన్నా 10,000 మినిమం అవుతుంది. మంచి డ్రెస్ కొనాలి 5-6 వేలు అవుతుంది. అక్కడ పెట్టడానికి మనం అస్సలు ఆలోచించము, బయట తిరగడానికి టూర్లు కొట్టడానికి మనం ఆలోచించము. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫిట్నెస్ అంటే పర్సనల్ ట్రైనింగ్ అనుకోగానే ఏమంటారు అంటే, పర్సనల్ ట్రైనింగ్ వీళ్ళు డబ్బులు ఫుల్ సంపాదించేస్తారు, ఇంకెందుకు డబ్బులు కట్టాలి, మనం చేసుకోవచ్చు అనుకుంటున్నాం. నా ఉద్దేశం ఏంటంటే, ఒక స్కూల్కి పోయినప్పుడు నా బుడ్డోడు స్కూల్కి పోతే వాడంతటా వాడు చదువుకోలేడు. టీచర్ అనేటోళ్ళు ఉంటే చెప్తే వాడు నేర్చుకుంటాడు. దాని తర్వాత వాడు ఒక అంటే ఒక ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాడు ఏ జాబ్ అంటే ఆ జాబ్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే నేనేమంటున్నా అంటే, ఎవరైతే నిజంగానే డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు మన దగ్గర, కానీ వాళ్ళ బాడీకి వాళ్ళు ఖర్చు పెట్టుకోరు. నేను ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, నా బాడీకి
కావాల్సింది మినిమం అన్న నేను ఖర్చు పెట్టుకుని ఉన్నా కాబట్టి ఈరోజు ఇట్లున్నా. అండ్ హెల్త్కి మించిన వెల్త్ ఇంకోటి లేదు. సో నిజంగా మీరు ఎంత కష్టపడినా మీ హెల్త్ కోసం కొంచెం సాక్రిఫైస్ చేసుకోండి అని అంట నేను. దాచుకోండి, సారీ, మీ బాడీ మీకు సాక్రిఫైస్ చేస్తుంది. మీ బాడీ కోసం కొంచెం దాచుకొని మీ బాడీ కోసం స్పెండ్ చేసుకోండి. ఈ విశ్వాస్ ఫిట్నెస్ క్లబ్ రమ్మని అంటలేను. మీ ఇంటి దగ్గర ఏదున్నా వెళ్ళండి, ఫిట్నెస్ చేయండి. ఎవరైనా మంచి ట్రైనర్ అక్కడ ఉన్నారంటే నో ప్రాబ్లం, పే హిమ్. మీ హెల్త్ మంచిగా అవుతుంది దానివల్ల. డాక్టర్స్కి పోయి మనము లక్షలు మీ హెల్త్ ఖరాబ్ చేసుకొని లక్షలు పెట్టే బదులు కొన్ని వేలు అవుతాయేమో, పర్లేదు, వెళ్ళి పెట్టండి. దానివల్ల ఒక ట్రైనర్ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ నడుస్తుంది. ఆయన ఇచ్చే ట్రైనింగ్ వల్ల నువ్వు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు. సో జస్ట్ గో అండ్ డూ ఫిట్నెస్. అండ్ ఒకవేళ మీరు మణికొండ ఏరియాలో ఉంటే విశ్వాస్ ఫిట్నెస్ క్లబ్కి వచ్చేయండి. మంచి ఫుడ్ దొరుకుతుంది ఫస్ట్ మనకి, లైక్ ఇంత మంచి ప్రోటీన్ ఫుడ్. సో ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఇయర్స్ తర్వాత యాక్సెప్ట్ చేసి మీ ఇద్దరు కపుల్ ఇంటర్వ్యూ పిల్లలతో ఇవ్వటం, అండ్ బుడ్డోడు డైలాగ్స్ అయితే పేలుతాయి. సో డెఫినెట్గా మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా సో ఉండాలని, ఇంకా ఫినాన్షియల్గా మంచి స్ట్రాంగ్ అవ్వాలని, మంచి ఆఫర్స్ వస్తే యాక్ట్ చేయాలి. మంచి మన డైరెక్టర్స్ కూడా విశ్వాని తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆల్మోస్ట్ 24 years తనతో చాలామంది జర్నీ చేశారు. తనలాగా డెడికేటెడ్గా ఉండే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో విశ్వాన్ని కూడా ఎంకరేజ్ చేసి మంచి రోల్స్, పెద్దలు కూడా యాక్ట్ చేస్తున్నాడు. సో ఇంకా మంచి సినిమాలలో మంచి రోల్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్, మీన్స్ ఎ లాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.